చేసిన మన ఎన్నికలకు సంబంధించిన ఈ ప్యానల్ ఎన్నికలకు సంబంధించి 2018 ఆగస్టులో నుంచి మనం లైన్లో ఉన్నాం. ఎన్నికలు ఫ్రెష్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు పోయిన సంవత్సరంలో అనుకున్నాం, కానీ కరోనా వల్ల వాటిని వాయిదా వేయవలసి వచ్చింది. ఈరోజు మనం ఆల్రెడీ ఉన్న కమిటీలో ఉన్న 11 మంది మేము తప్పుకొని వేరే 11 మంది చేత కొత్త కమిటీని ప్రపోజ్ చేశాము. ఆ 11 మంది కమిటీ ఈరోజు మేము దాన్ని అనౌన్స్ చేస్తాము. దానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉన్నా కానీ, లేదంటే వేరే ఏదైనా అంశాలు ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో 2018 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేయగలగటానికి ప్రతి ఒక్క ఓనరు, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ వేరే చోట్ల ఉన్నవాళ్ళు కానీ వారి యొక్క హృదయపూర్వక సపోర్ట్ వల్ల చాలా బాగా చేయగలిగామని అనుకుంటున్నాము. మనల్ని మనం అనుకోవటం కాదు, వేరే బయట నుంచి వచ్చినటువంటి విజిటర్స్ కానీ, లేదంటే అద్దెకు ఉండటానికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని వాళ్ళు వాలంటరీగా ఇక్కడ చాలా బాగుంది అని వాళ్ళు చెప్పడం వల్ల బాగుందని మనం అనుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఐజీ గారు ఉండేవారు, రిజిస్ట్రేషన్ ఐజీ గారు, ఒక ఐఏఎస్ మేడం గారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఒక ఎస్పీ గారు ఉన్నారు, ఒక సిఐ గారు ఉన్నారు. సో ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండబట్టి అటువంటి అత్యున్నత స్థానాల్లో ఉద్యోగాల ధర్మం నిర్వర్తించే వాళ్ళందరూ మన దగ్గర ఉంటున్నారు. ప్లస్ గత 5 నెలల నుంచి ఒక్క ఫ్లాట్ కూడా ఖాళీ లేదు. చాలామంది వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు ఖాళీ ఉందా అని. సో బహుశా ఇంతకు మించి మనకి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పడానికి ఇంకా వేరే ఏ ఉదాహరణ అవసరం లేదేమో అనుకుంటున్నాను. నా పేరైతే యలమంచి వెంకటేశ్వరరావు. నేను పోయిన కమిటీలో, అంటే ఈ కమిటీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నా. ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళ సపోర్ట్ అందించడం వల్ల, వాళ్ళు బాగా పనిచేయడానికి వాళ్ళు ముందుకు రావడం వల్ల చాలా పనులు చేయగలిగారు. చిన్న ఉదాహరణ చెప్తానండి. శ్రీ కృష్ణప్రసాద్ గారు నేను ఉండను అని 1 year క్రితం చెప్తే బ్రహ్మేశ్వరరావు గారిని కోశాధికారి పని నిర్వహించమని ఆయన్ని రిక్వెస్ట్ చేశాము. వారు అప్పటి నుంచి చూస్తున్నారు. కోశాధికారిగానే కాకుండా ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య ఎదురైనప్పుడు ఆయనకి అంతకుముందు వేరే కంపెనీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సమస్యనైనా సత్వరమే పరిష్కరించగలిగే శక్తి, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఆయనకు ఉండటం వల్ల ఒక అద్భుతంగా మనకు వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలిగాము. ఉదాహరణకి చెప్తాను, మనలో చాలామందికి ఎక్కువ వోల్టేజ్ రావటం వల్ల డొమెస్టిక్ అప్లయన్సెస్, మా ఇంట్లో అయితే రెఫ్రిజిరేటర్ 4 సార్లు రిపేర్ వచ్చింది, ప్రతిసారి 800-1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అట్లాగే కేకేఆర్ గారు, కె కోటేశ్వరరావు సార్ గారు టీవీ ఫెయిల్ అయింది. అట్లా జరిగినాయి అన్నమాట. ఒక కన్సల్టెంట్ని మేము అపాయింట్ చేయడం వల్ల ఓంప్రకాష్ అని ఆయన వచ్చి మొత్తం సరి చేశారు. ఎర్త్ పిట్స్ అన్నింటినీ రీఛార్జ్ చేయడం, తర్వాత ఎక్సెస్ కరెంటు రాకుండా చేయగలిగారు. ఆ ఎక్సెస్ కరెంటు రాకపోవడం వల్ల కామన్ కరెంటు బిల్లులు, వ్యక్తిగత కరెంటు బిల్లులు కూడా కన్సిడరబుల్గా తగ్గినాయండి. ఆయన అడిగితే, ఎందుకంటే 35 వోల్ట్లు కంటిన్యూస్గా ఎక్సెస్ వస్తుంది అనుకోండి, అది కూడా కరెంటు ఛార్జ్ కింద పడుతుంది కదా అనే విషయం చెప్పారు. నాకు అది స్ట్రైక్ అవ్వాలి. అట్లా చాలా అంశాలని మనం పరిష్కరించుకోగలిగాం. రైట్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ వైస్ ప్రెసిడెంట్ రామారావు గారు కేవీసీ మోహన్ రావు గారిని, వీరిని ఈరోజు జరగబోయే కమిటీ ఎన్నికకి పర్యవేక్షకులుగా ఉండమని మేము రిక్వెస్ట్ చేశాము. వారు సీనియర్ ట్రేడ్ యూనియన్ మెంబరు, ప్లస్ రిటైర్డ్ ఆర్టీసీలో ఉన్నారు, ప్లస్ కేబీసీ దానిలో కూడా ఆయన కీలక పదవిలో ఉన్నారు. దయచేసి ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికకి పర్యవేక్షకులుగా ఉంటారు వీరు.
అంటే న్యూట్రల్ పర్సన్ బయట వాళ్ళు ఉంటే కనుక మంచిదనే ఉద్దేశంతో వివాదరహితంగా ఉండాలని వీరిని మేము రిక్వెస్ట్ చేశాము. రామారావు గారితో కంటిన్యూ చేస్తాం. మన గ్రీన్ఫీల్డ్ కుటుంబ సభ్యులందరికీ ఆత్మీయ అభినందనలు తెలుపుచు, మరి ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకోవడానికి మనం అందరం కూడా ఒక చక్కగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడానికి ఒక గ్రీన్ఫీల్డ్ కుటుంబ సభ్యులాగా అందరం కూడా కష్టకాల్లో పాలు పంచుకుంటూ, మరి ఈ రోజున మెయింటెనెన్స్ పైసా కూడా పెంచకుండా మరి ఇన్ని డెవలప్మెంట్స్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఉన్నట్టు ఏర్పాటైనటువంటి మన కమిటీ నిజంగా ఒక మంచి కమిటీ పనిచేసిందంటే మన గ్రీన్ఫీల్డ్లో. ఆ కమిటీ ఆ డెవలప్మెంట్స్ చెప్పే ముందు మన గ్రీన్ఫీల్డ్ ఫ్యామిలీలో ఒక 3 వ్యక్తులు పరమపదించడం జరిగినదండి, చనిపోవటం. ఆ 3 వ్యక్తులు ఎవరంటే మన కుటుంబంలో సుధాకర్ గారి అత్తగారు, అలాగే గోపాలరావు గారు, అలాగే నాగమణి గారు వాళ్ళ అమ్మగారు. మరి మన కుటుంబంలో ఒక 3 వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అది. మరి గోపాల్ గారి విషయానికి వస్తే చాలా మంచి మనిషి, ఆయన కపటం ఉండదు, గోళ మనిషి. అలాగే సుధాకర్ గారు అత్తగారు ఉన్నారంటే వాళ్ళ పిల్లలకు అండగా ఉంటూ వాళ్ళ కుటుంబానికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సుధాకర్ గారి అత్తగారికి, అలాగే నాగమణి గారు వాళ్ళ అమ్మగారికి నిజంగా ఈరోజు సభాముఖంగా మనందరం కూడా ఒక్క నిమిషం లేచి నిలబడి సంతాప సూచకంగా అందరం నిలబడితే మనం మన వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి. సిడం రమాదేవి గారు లోపలండి. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న చనిపోయినటువంటి 3కి కూడా సంతాప సూచకంగా మనం సింపతి తెలియపరిచాం. గత 2 సంవత్సరాలుగా మన అసోసియేషన్ ఏర్పాటైనప్పటి నుంచి మనం చేసుకున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చదివి వినిపిస్తాను మీకు. మన అసోసియేషన్ స్థాపించినప్పుడు జిల్లా రిజిస్ట్రార్ గారిని కలిస్తే మన కమిటీ వారు వెళ్ళి మరి ఖర్చులన్నీ కూడా ఒక 6,000 రూపాయల వరకు మీకు అవుతాయి అసోసియేషన్ స్థాపించుకోవాలంటే అని చెప్పడం జరిగింది. అప్పుడు 105లో ఉన్నటువంటి ఐజీ గారిని వెంకటేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు, నేను వెళ్ళి మీరు మాట్లాడండి జిల్లా రిజిస్ట్రార్ గారితో అని చెప్తే ఆయన మాట్లాడటం ఒక 600 రూపాయలు కృష్ణప్రసాద్ గారు కారు వేసుకెళ్ళి మీ సేవ ఫీజుతో అసోసియేషన్ రిజిస్టర్ చేయించామండి. నెంబర్ 1. నెంబర్ 2, బిల్డర్ గారు మనకి 3 పనులు కురదల పనులు వదిలిపెట్టారండి, మనందరికీ తెలిసేవి. అది కోటేశ్వరరావు గారు కూడా మీటింగ్లో ఆ రోజు హామీ ఇచ్చారు. గ్రిల్స్, ఆర్ఓ ప్లాంట్ గ్రిల్స్ కానివ్వండి, జిమ్ ఫిలింకి గ్లాస్ కానివ్వండి, సీసీ కెమెరాలు మానిటర్స్ కానివ్వండి, ఈ 3టికి కలిపి 1,00,000 రూపాయలు వెంకటేశ్వరరావు గారు నేను పట్టుబట్టి వసూలు చేసుకొచ్చి మన కమిటీకి జమ చేయడం జరిగింది. నెంబర్ 3, 3 బోర్స్ కూడా రిపేర్ వస్తే కొత్త మోటార్లు వేసుకున్నాం మనం. 3 బోర్లు కూడా 3 కొత్త మోటార్లు వేసుకుని ఏర్పాటు చేసుకున్నాం. అసోసియేషన్ రిజిస్టర్ అవగానే బిల్డర్ గారి దగ్గర వద్దగాల 8 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని మన అసోసియేషన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ తీసుకుని ఈ అమౌంట్ మొత్తం కూడా డిపాజిట్ చేసుకున్నాం ఫారెన్కిలో. ఆ అమౌంట్ ఈ రోజున 9,23,000 రూపాయలు అయిందండి వడ్డీతో. అలాగే గ్రీనరీ ట్రిమ్మింగ్ అండి, ఆ వెంకటేశ్వరరావు గారు దగ్గర ఒక 4-5 స్కూల్స్ తిరిగి జెడ్పీ స్కూల్స్లో మన గ్రీనరీ కట్ చేసే మున్సిపాలిటీ వాళ్ళ కోసం తిరిగి 3,000 రూపాయలు గ్రీనరీ కటింగ్ కోసం మాట్లాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3,000 రూపాయలు గ్రీనరీ ఇస్తా ఉన్నాం రికవరీకి, మన ట్రిమ్మింగ్కి. అలాగే మెయిన్ గేట్ లైటింగ్ వద్ద గటర్స్ కానీ పైపు కానీ ఇవన్నీ కూడా 8,000 రూపాయలు, సిమెంట్, కంకర, ఇసుక ఇవన్నీ కూడా 8,000 రూపాయలు అవుతాయని ఒక ఎస్టిమేషను. ఆ రోజున మన సెక్రటరీ గారు, వెంకటేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు మేమందరం కలిసి మన బిల్డర్ కోటేశ్వరరావు గారి దగ్గర మెటీరియల్ తీసుకుని, అలాగే కోటేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి యాంగ్లేర్లు, మన సెక్రటరీ గారు పైపు
మరి అవన్నీ తీసుకుని మనం ఫిట్ చేయడం వల్ల ఒక 800 రూపాయలు ఒక కూలి మనిషి ఒక టాపీ మేస్త్రితో ఆ పని చేయించగలిగామండి. 8,000 రూపాయల పనిని ఒక 800తో చేయించాం. అలాగే జనరేటర్ ఆయిల్ ఫిల్టర్లు గతంలో కంపెనీలో పనిచేసేటువంటి ఒక అటెండరు ఆయిల్ మారిస్తే మరి 15,000 నుంచి 15,500 వరకు మన దగ్గర కలెక్ట్ చేశాడు. దాన్ని మా ఆర్టీసీలో గ్రేడ్ 1 మెకానిక్లు తీసుకొచ్చి సుధాకర్ గారు, సీతారామయ్య గారు, నేను మా కారు వేసుకుని కంపెనీకి వెళ్ళి ఆయిల్స్ ఫిల్టర్స్ పట్టుకొచ్చి గ్రేడ్ 1 మెకానిక్లు ముగ్గురిని తీసుకొచ్చి దగ్గరుండి ఆయిల్ మార్పించామండి. 9,000 సుమారుగా వాళ్ళ ఛాయ్ ఖర్చులతో కలిపి 9,000 చిల్లరతో చేపించేసాం. అట్లాగే ప్రతి పని కొనుగోలు విషయంలో కూడా 2-3 ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ఒక్కడి వేసి చేతి మీద జరగడానికి వీల్లేదని చెప్పి కృష్ణప్రసాద్ గారు అది ప్రవేశపెట్టడం, దానికి అందరం కూడా వైకేపీ గారు చెప్పిన మాటకి ఆలోచనకి మేము మద్దతు ఇచ్చి ఏ ఖర్చు ఉన్నా సరే 2-3 కలిసి ఖర్చు పెడతా ఉన్నాం. అలాగే మట్టి, మరి మీ అందరికీ తెలుసు ఈ మధ్యలో జనరేటర్లకి అటువైపు ఇటువైపు ఆ 3 బెడ్రూమ్ బ్లాక్ దగ్గర వర్షం పడినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి మట్టి వర్షానికి జారిపోయి డ్రైనేజీ పూడిపోతూ ఉంది. దానికి చుట్టూ గోడ కట్టించడం కోసం ఇసుక తెప్పించాం. మరి ఆ చుట్టూ గోడ కట్టించుకున్నాం, ఇసుక డ్రైనేజీ పూడిపోతుందని చెప్పి. మరి మినరల్ ఆర్ఓ ప్లాంట్కి యూవి పెడితే వాటర్ బాగా ప్యూరిఫై అవుతుందని చెప్పి నిపుణుల సలహా మేరకు దాన్ని ఒక 10,000 రూపాయల దాకా అయిందండి, ఒక 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి యూవి పెట్టించాం మన అందరి ఆరోగ్యం దృష్ట్యా. 8,000 అండి, 8,000 రూపాయల దాకా. ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కూడా మన ఆర్ఓ ప్లాంట్ వాటరు, రిజెక్ట్ వాటరు దగ్గర 3,000 లీటర్లు వేస్ట్ అయిపోతుందండి వాటర్. దాని గురించి 2-3 సార్లు మీటింగ్ వేసుకుని కమిటీ ఈ 3,000 లీటర్ల వాటర్ కూడా వేస్ట్ అవ్వకూడదు, ఈ వాటర్ను మనం ఎలా ఉపయోగించుకుందామని చెప్పి మరి భూగర్భ జల నిపుణులతో కూడా మనం మాట్లాడాం. ఈ గ్రీనరీకి వాటర్ పెట్టుకోవచ్చు, మీ కార్లు వాష్ చేసుకోవచ్చు, కింద క్లీనింగ్ వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పిన సలహా మేరకు దాన్ని పైప్ లైన్ కిందకి లాగించుకుని ఆ 3,000 లీటర్ల వాటర్ని కూడా కింద క్లీన్ చేసుకోవడానికి, గ్రీనరీ తడపడానికి, కార్లు బైక్లు వాష్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నామండి మనం. అలాగే మరి టెర్రస్ మీద సీసీ కెమెరాల విషయంలో గతంలో మా వస్తువులు పోయినాయి, మా అటుపోయినాయి ఇటుపోయినాయి, దీని ఆరా తేలట్లేదు అంటే ఒకసారి నాగమణి గారి శారీ కూడా దొరికిందండి. మరి టెర్రస్ మీద పోయిందంటే ఇక్కడ పడింది వచ్చి, అందుకని చెప్పి ఎమ్మటే టెర్రస్ మీద ఏం జరుగుతుంది ఏంటనేది మనకి కవరేజ్ కావాలని చెప్పి సీసీ కెమెరాలు పెట్టించిన ఫస్ట్ వారంలోనే మన రాధాకృష్ణ గారి మెటీరియల్ మిస్ అయితే ఆ మెటీరియల్ సీసీ కెమెరాల ద్వారా తీపిచ్చి ఎవరు తీశారన్నది ట్రేస్ అవుట్ చేయగలిగాం. అది చిన్నపిల్లలు తెలుసో తెలవో చేశారని చెప్పి కాస్త మందలించి వదిలిపెట్టేశాం. ఇకపోతే పక్కనున్న అపార్ట్మెంట్ వారు, దయచేసి కేబీసీ మోహన్ రావు గారు మీ బిల్డర్ గారు కాబట్టి చెప్తున్నా నేను, రంగనాథ్ గారికి మరి మేమందరం కూడా కనీసం అనేక సార్లు చెప్పాం, ఆ వైపు ఉన్నటువంటి ప్లాట్లు అందరూ కూడా కాస్త డస్ట్ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు పట్టాలు కట్టించండి అని చెప్పి ఒక 10-15 సార్లు చెప్పినా కూడా ఆయన కొంచెం వాళ్ళ వర్కర్స్ చేసిన పొరపాట్ల వల్ల కడుపు మండి మేము పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ బిల్డర్ మీద. ఇక్కడ తప్పు జరిగితే బిల్డర్ అని ఇంకోళ్ళని ఆలోచించే పని లేదండి. అతనితో పాటు మరి సోలార్ ఫెన్సింగ్ డ్యామేజ్ అయింది. సోలార్ ఫెన్సింగ్ దానికి ఎంత అండి? 5,000, ఒక 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మరి మీ వర్కర్స్ వల్లే మా సోలార్ డ్యామేజ్ అయింది కాబట్టి 5,000 రూపాయలు మీరు కట్టండి అని చెప్పి రంగనాథ్ గారి దగ్గర వసూలు చేయించాం. అలాగే ఈ మినరల్ ఆర్ఓ ప్లాంట్ ఒక టెనెంట్ 508 అండి, ఆర్ఓ ప్లాంట్కి సంబంధించినటువంటి గ్లాస్ ఒకటి డ్యామేజ్ చేశారండి ఒక టెనెంట్. అప్పుడు దగ్గర ఒక 20 ఫోన్లు చేసైనా సరే మాకు అమౌంట్ కట్టాలి, మా గ్రీన్ ఫీల్డ్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిందని చెప్పి ఆ 508లో నాగరాణి గారి దగ్గర 2,000 రూపాయలు వసూలు చేసి జమ కట్టాం కమిటీకి. అలాగే ఓపెన్ డోర్ కూడా కట్టించారండి. అమ్మటే ఆ గ్లాస్ డ్యామేజ్ అయింది, ఆవిడ దగ్గర వసూలు చేసిన డబ్బులతో ఆ డోర్స్ కట్టించేయడం కూడా అయిపోయింది. అంటే డ్యామేజ్ టెనెంట్ చేశారు కాబట్టి వాళ్ళు కట్టాల్సిందే. ఈ సోలార్ ఫెన్సింగ్ విషయంలో కూడా రంగనాథ్ గారి మీద 5,000 రూపాయలు పని చేయించాం, మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి కాబట్టి. అలాగే ఈ సోలార్ జాగ్రత్తగానండి ఈ విషయం, గత 4 సంవత్సరాలుగా ఈ సోలార్ ఫెన్సింగ్ మానిటరింగ్కి గతంలో
ఏఎంసీ ఒక 20,000 రూపాయలు ఇచ్చాడంటే మీకు గుర్తుందో లేదో, ఫస్ట్గా వచ్చిన ఓనర్స్కి అందరికీ తెలిసింది. అమ్మాజీ గారు 20,000 రూపాయలు అవుతుంది, మేము మానిటరింగ్ చేస్తాం, దీనికి కంపల్సరీగా బ్యాటరీలో డిస్టిల్ వాటర్ పోస్తాం, ఎక్కడ కట్టైనా కూడా మేము మంత్లీ వచ్చి మానిటరింగ్ చేస్తామని చెప్పి ఏఎంసీ 20,000 రూపాయలు ఇమ్మన్నారు. మన బిల్డర్ కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు అతను బాగా చేస్తాడు, చేయించుకోండి అని చెప్పి. నేను సుధాకర్ గారు ఈ సోలార్ ఫెన్సింగ్ మానిటరింగ్ మొత్తం మేము చూసుకుంటాం, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ మేము పోస్తాం, బయట పక్కన అవుట్ సైడ్ ఉన్నటువంటి చెట్లు దానికి టచ్ అవుతున్నప్పుడు షైరన్ అవుతుంది కాబట్టి మేము 15 రోజులకు ఒకసారి మేము వెళ్ళి వాచ్మెన్లు తీసుకెళ్ళి ఆ సైడ్ చెట్లు కొట్టించేవాళ్ళం. మరి 18,000 రూపాయలు సంవత్సరానికి 2,000 తగ్గించి 18,000 రూపాయలు ఇమ్మని చెప్పాడు ఏఎంసీ. ఆ కొటేషన్ కూడా ఉంది కమిటీ వారి దగ్గర. 18,000 రూపాయలు సుధాకర్ గారు నేను బాధ్యత తీసుకుని మానిటరింగ్ చేయడానికి ఒప్పుకుని ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు మీకు సేవ్ చేస్తూ ఉన్నాం, మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే పార్కింగ్ ఏరియాలో ఎవరైనా సరే ఫంక్షన్ చేసుకుంటే మరి ఆ రోజున ఫస్ట్ మీటింగ్లో ఓనర్స్ అందరూ పట్టుబట్టారు. ఇక్కడ ఏ ఫంక్షన్ చేసుకున్నా కామన్ వాటర్ కామన్ కరెంటు వాడుకుంటున్నారు కాబట్టి మినిమం ఎవరైనా సరే ఓనర్స్ 1,000 రూపాయలు కడితే మంచిది అని చెప్పి ఫస్ట్ మీటింగ్లో ఓనర్స్ అందరూ అడిగి మినిట్స్లో రాపించుకున్నారు. అలాగే గోల్డ్ షాప్ పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు గోల్డ్ షాప్ పెడితే కూడా 1,500 రూపాయలు కట్టించాం. ఆ తర్వాత 401, 502, 303, 306, 209 ఈ 6 ప్లాట్ల వాళ్ళు కూడా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుని 1,000 రూపాయలు కట్టారు. మరి దీనికి సంబంధించి మరి ఇంకొకళ్ళు ఎవరో అమౌంట్ ఒకటి కట్టాలని చెప్పి చెబుతా ఉన్నాయి అకౌంట్స్. ఎవరండి కట్టాల్సింది? ఇంకొకటి ఒకటి ఏదో బ్యాలెన్స్ ఉందని చెప్పారు. అయితే హెల్త్ విషయంలో హెల్త్ క్యాంప్ కూడా పెట్టించారు. వెంకటేశ్వరరావు గారు రమేష్ గారితో డాక్టర్ గారితో మాట్లాడి సార్ హెల్త్ క్యాంప్ కూడా పెట్టించాం, మన వాళ్ళకి వాటర్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా వాటర్ కార్డులు పెట్టించడం కోసం క్యాంప్ పెట్టించాం ఇక్కడ. అలాగే సుభాకర్ గారి సహకారంతో కరోనా వైరస్ వచ్చినప్పుడు మరి మీ అందరికీ తెలుసు ఈ గేట్ లాక్ చేసేసాం, రాళ్ళు పెట్టాం, ఒక గేటే ఓపెన్ చేసాం, వాచ్మెన్కి ఎక్స్ట్రా డ్యూటీలు వేసాం అక్కడ. మరి ఫెనాయిల్ కానీ లేకపోతే శానిటైజర్ కానీ 3 బ్లాకులు కూడా పెట్టాం. మరి సుభాకర్ గారి సహకారంతో 3 బ్లాకులకి కూడా 3 శానిటైజర్ స్టాండ్లు పెట్టించుకున్నాం, ఆయన సహకారం అది. అలాగే సెల్లార్లో డ్యామేజ్ లీక్స్ ఇవి చూడండి ఒకసారి. ఇట్లాంటి లీక్స్ ఎక్కడున్నా సరే వెంకటేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు, బ్రహ్మేశ్వరరావు గారు ఇంట్రెస్ట్ తీసుకుని మన అమ్మాజీ గారు వీళ్ళందరూ కూడా ఎక్కడ లీక్ లేకుండా చేయించుకున్నాం. అలాగే అపార్ట్మెంట్లో ఉన్న వోల్టేజ్ సమస్య చాలా ముఖ్యమైందండి. మరి నా టీవీ కానీ లేకపోతే విక్రమాల్ టీవీ కానీ ఒక రోజున టీవీ కూడా పోయింది ఒకసారి మా ఇద్దరి. ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వల్ల కరెంటు అప్ అండ్ డౌన్ వస్తూ ఉంది. ఆ విషయం మరి నిజంగా చెప్పాలి అంటే బ్రహ్మేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మన వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని ఆ వోల్టేజ్ సమస్యని సాల్వ్ చేశారు. కేకేఆర్ గారు, వెంకటేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా. అలాగే టెర్రాస్ మీద ఉన్న డెలివరీ పైపులు అసలు ఒక పైప్ అయితే పెట్టలేదండి, ఒక పైపు మరి ఎట్లా డ్యామేజ్ అయింది. ఆ పైపు ఎత్తు పెంచకపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ మన కిటికీలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆ పైపుని అక్కడ హైట్ పెంచడం జరిగింది. అలాగే ఈ గ్రీనరీ మధ్యలో అక్కడక్కడ చచ్చిపోతూ ఉంటే వీళ్ళందరూ కూడా మన వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని గ్రీనరీ మొత్తం సరి చేయడం. మరి మన అపార్ట్మెంట్లో చుట్టూ వాకింగ్ చేస్తున్నటువంటి వారు మన ఓనర్స్ పాము రోడ్డు తిరుగుతూ ఉన్నాయి, కనపడుతున్నాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం లైటింగ్ పెంచండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ లైట్లు కూడా మన వాళ్ళు పెంచడం జరిగింది. మరి మన ఫ్యామిలీ, మన గ్రీన్ఫీల్డ్ ఫ్యామిలీలో గల మహిళలు శ్రీదేవి గారు, చిన్నమ్మ గారు, పావని గారు, అమ్మాజీ గారు, వాణి గారు, మరి మన మహిళల సహకారంతో మరి ఈ రోజున ఒక పెయింటర్ని పిలిపించి ముగ్గులేమని చెప్పి అడిగితే 4,000 రూపాయలు అవుతుందని చెప్పాడు. చెప్తే మేము వేస్తామని చెప్పి మన మహిళలు ముందుకు వచ్చి కూడా మన వాళ్ళందరూ కూడా ఒక 4,000 రూపాయలు సేవ్ చేసి ముగ్గులు వేశారు పెయింట్లు కొనుక్కొచ్చి. మరి వినాయక చవితి కానీ, న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్ వేడుకలు కానీ అందరం కూడా సరదా సంతోషంగా చేసుకున్నాం. ఏ బ్లాక్లో మోటార్ అండ్ పైప్ మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 3 బ్లాకుల్లో కూడా ఏ బ్లాక్లో కరెంటు బిల్లు విపరీతంగా వస్తూ ఉంది. అది ఆ ప్రాబ్లం ఏమిటి అనేది కొంచెం అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు తీసుకొచ్చి మన బ్రహ్మేశ్వరరావు గారు, రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, వైవీరావు గారు వీళ్ళందరూ కూడా, కృష్ణప్రసాద్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని అది తొందరగా చేయించడం వల్ల కరెంటు బిల్లు బాగా తగ్గింది ఏ బ్లాక్కి. ఫస్ట్లో మరి 3 బ్లాకుల్లో ఏ బ్లాక్ బాగా వచ్చేది కరెంటు బిల్లు. మరి బయట ఉన్నటువంటి గ్రీనరీ, ఆ గేట్ బయట ఉన్నటువంటి గ్రీనరీ 2 మనుషులు పిలిపించి కట్ చేయండి అంటే 1,000 రూపాయలు అడిగారండి. ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఆ 1,000 రూపాయలు మనం స్వచ్ఛ భారత్ చేద్దాం,
శ్రమదానం చేద్దాం, మనం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి మన ఓనర్స్ అందరూ రావడం, మన వాచ్మెన్ల సహకారం తీసుకుని 1000 రూపాయలు సేవ్ చేయగలిగాం గ్రీనరీ స్వచ్ఛ భారత్ చేసి. అలాగే మరి ఇంకో శ్రమదానం చేసాం. మనం ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి సివిల్ వర్క్ చేసుకోవడానికి, ఆ జనరేటర్ చుట్టూ గోడ కట్టుకోవడానికి కానీ, సిమెంట్ పనులు చేసుకోవడానికి 2-3 పనుల నిమిత్తం ఇసుక తెప్పించుకున్నాం. ఆ ఇసుక మొత్తం ఎక్కడైనా జాగ్రత్త చేసుకోవడానికి ఎవరిని 2 లేబర్ని పిలిపించి అడిగితే 1000 రూపాయలు అడిగారంటే దాన్ని గోడ పక్కన పోయడానికి. ఆ రోజున ఓనర్స్ మేమే ఒక 7-8 మంది ముందుకు వచ్చి మేమే సంచుల్లోకి ఎత్తి జాగ్రత్త చేసి ఒక 1000 రూపాయలు మనం మిగల్చగలిగాం. ఇకపోతే లాస్ట్కి వచ్చేసాం బట్టలు ఆరేసే దండాలు. ఈ మధ్య చూస్తూనే ఉన్నారు మీరు, ఒక చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మహిళలకి. ఏదో ఇప్పుడు టెనెంట్స్ ఎవరైనా తీగలు తెగిపోతే వాళ్ళు కట్టుకోకుండా పైకి వెళ్ళిపోయి ఓనర్స్ తీగల మీద వేసేయడం, మన వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు ఆ బట్టల తీగల మీద ఉంటే మన వాళ్ళ కోపం వచ్చి కొద్దిగా ఇబ్బంది పడతాం. ఇది వెంటనే గ్రహించి ఒక 10 రోజుల నుంచే ఈ బట్టలు ఆరేసే తీగల సమస్యను కూడా సాల్వ్ చేసేసాం. తీగలు కట్టించేసేయటం. చూడండి, ఎవరైనా ఉంటే మన మహిళలు ఎవరైనా పైకి వెళ్ళి చూడండి, చాలా నీట్గా చేయించారు మన కమిటీ వాళ్ళందరూ కూడా. అలాగే అసోసియేషన్ తరఫున 5 వాల్మార్ట్ కార్డులు తీసుకున్నారంటే మీకు ఎవరికైనా అసోసియేషన్లో పర్చేసింగ్ పని ఉంటే కార్డు పట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకోవచ్చు. ఏ ఏ వాల్మార్ట్ సార్? బెస్ట్ ప్రైజ్ కార్డులు అండి. అలాగే మెయింటెనెన్స్, ఒక్క పైసా కూడా మెయింటెనెన్స్ పెంచకుండా ఇన్ని డెవలప్మెంట్స్ చేసుకున్నాము అంటే ప్రతి ఖర్చు కూడా 4-5 కలిసి ఇన్వాల్వ్ అయ్యి 2-3 జనరేటర్లకు ఆయిల్ కొట్టించాలన్నా కూడా 2-3 వెళ్తున్నాం. మా సొంత కార్లు, సొంత మోటార్ సైకిల్ వాడుతున్నాం అండి. ఇలాగే మరి ఇన్ని చేసుకోగలిగాము డెవలప్మెంట్స్ అంటే నిజంగా చెప్పాలి అంటే పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసాం మేము. మీరు ఎవరేమన్నా అనుకోండి, అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మా గ్రీన్ ఫీల్డ్ మా ఫ్యామిలీ అనుకుని మేము చేసాం. ఇంకొక విషయం చెప్పాలి, ఈ విషయంలో మీరందరూ కూడా ఫ్లాట్ ఓనర్స్గా అభినందించాలి. అదేంటంటే ఏ బ్లాక్లో ఒక ఫ్లాట్లోకి టెనెంట్ రెంట్కి వచ్చిన ఆయన, నేను ఫ్లాట్ ఖాళీ చేయను, ఎక్కువగా మాట్లాడితే ఫ్లాట్ పగల కొడతాననే పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడాడు ఒక ఆయన. అతను పేరు చెప్పదలుచుకోలేదండి ఇక్కడ. అది ఎమ్మటే ఓనర్స్ మా దృష్టికి తీసుకొచ్చారు, కమిటీ దృష్టికి. పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే కుదరదమ్మా, ఇక్కడ నువ్వు 10 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పి ఆ ఫ్లాట్ ఓనర్ గారికి ఫోన్ చేసాం, రూబిన్ గారికి. ఫోన్ చేస్తే 10 డేస్లో ఖాళీ చేయించేసంటే డిసిప్లిన్ కావాలి మనకు మెయిన్ ఇక్కడ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒక అమరావతి నుంచి ఒక డిఎస్పీ గారితో ఫోన్ చేయించాడండి. ఫోన్ చేపిస్తే ఈసారి ఉండే 1 సంవత్సరం పాటు ఆయనకి ఇల్లు ఇబ్బందిగా ఉందని చెప్పి రికమెండ్ చేశాడు ఒక డిఎస్పీ గారు. మీరు మాట్లాడుతున్న మాటలు నేను రికార్డ్ చేస్తున్నాను, ఇక్కడ సిపి గారి దగ్గర కూర్చుంటానండి, అతను వేసే యాశాలకి మీరు ఇండైరెక్ట్గా రికమెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అన్న. మీకు నమస్తే అండి, అతను ఖాళీ చేయించాడని చెప్పాడు ఆ డిఎస్పీ గారు కూడా. అంటే అలాగే బి బ్లాక్లోకి వచ్చేవాటికి ఒక అతను భార్యని కత్తితో దాడి చేశాడు ఒక టెనెంట్. పేర్లు చెప్పనవసరంలా, ఎవరైనా ఒకటే. ఇక్కడ టెనెంట్ అయితే ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో లెక్క తీసుకుని భార్య మీద దాడి చేసి కత్తి పెట్టి ఏదో బ్లడ్ వచ్చేటట్టు పొడవటం సహించే విషయం కాదు. ఎమ్మటే వెంకటేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు మొత్తం కమిటీ వాళ్ళందరినీ పిలిపించారు. ఇలా జరుగుతుంది, ఏం చేద్దాం, 10 డేస్లో ఖాళీ చేపిస్తామండి. ఈ సభాముఖంగా ఈ ఖాళీ చేయించడానికి సహకరించినటువంటి ఫ్లాట్ ఓనర్స్ 201 రూబిన్ గారు, 406 జగన్మోహన్ రావు గారికి సభాముఖంగా ఒకసారి తప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాంబే నుంచి వచ్చారు రాఘవరావు గారు, మీరు ఉండరు ఇక్కడ. మీ ఫ్లాట్లో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి మా కమిటీ దృష్టికి వచ్చింది అంటే మీకు ఫోన్ చేస్తే కంపల్సరీగా మాకు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి వెంకటేశ్వరరావు గారికి నమస్తమాంజలి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత మనందరూ టీ తాగితే బాగుంటుంది. తీసిపోయింది నేను, నా కాదండి టీ ఆయన కంట. పీపుల్ కాదు ఇక్కడ ఉండే ఆయన ఆపకుండా గొంతు వాల్యూమ్ తగ్గించకుండా చేసిన ఆయన కలుపు కాదు, విన్న మన కలుపుగా భావిస్తాను. చెప్పింది బాబు స్నాక్స్ రాని నాన్న టీ కూడా పట్టుకొచ్చేయండి. జరుగుతూ ఉంటది. బ్రేక్ ఇచ్చాను, బ్రేక్ ఇవ్వాలి కోరుకున్నారు బ్రేక్ కానీ
ఇంకా అలసిపోయారు విని విని అలసిపోయారు. ఇల్లు అనిపోయారు కంటిన్యూటీ వస్తుంటుందిగా. నాతో ఇంకా చాలా మంది అందుకనే అంటున్నారు. బయట పడ కొంతమందికి బయట పడలేదు. మీరు సమయం ఇస్తే బాగుంటుంది. మీరు కలిసిన సమయం తగ్గించారు. వివేకానంద లాగా. ఆ దగ్గర సబ్జెక్ట్ ఉంది. దయచేసి ఎవరన్నా ఇబ్బంది పెడితే దయచేసి క్షమించాలండి. దయచేసి ఈ 2 సంవత్సరాల నుంచి కోశాధికారిగా ఉన్నటువంటి వై కృష్ణప్రసాద్ గారు ఆర్థిక నివేదికని సమర్పిస్తారు. లేదు మీరు కంటిన్యూ చేశాడు. ఇప్పుడు కూడా సభల మధ్యలో బ్రేక్ ఉంది. కంటిన్యూ. ఆయన పక్కనే కూర్చున్నావు కదా సార్. నాకు ఎంత అయిపోయిందా ఒక పక్కన అంతా? సత్యనారాయణ ముందు టీ తీసుకురాను, మంచినీళ్ళు ఇచ్చి టీ తీసుకురా. ఇచ్చారు తీసుకున్న వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనకి పర్యవేక్షణాధికారిగా వచ్చినటువంటి మోహన్ రావు గారికి, ప్రెసిడెంట్ గారికి, మిగతా అందరి పెద్దలకి, పొరుగు నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడే ఓపిక ఆయనతో కంపేర్ చేయకండి. వాయిస్ తక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ కూడా తక్కువ చెప్తాను అన్నమాట. మనకి అసోసియేషన్ 2018 ఆగస్టు నుంచి మొదలుపెట్టామండి. మొదలుపెట్టినప్పుడు అనేక కారణాల వలన మనం 0 బ్యాలెన్స్తో మొదలుపెట్టాం. అనేక కారణాలు ఉన్నాయి. కారణాల జోలికి వెళ్ళడం అవసరం లేదు, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం చరిత్ర అది. ఈ 0 బ్యాలెన్స్ నుంచి డబ్బులు జమ చేసుకుంటూ వచ్చు ఇన్ని రకాల పనులు చేయించాం. ఈ పనులు చేయించడానికి మొదట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. వాటిని తట్టుకుంటూ చాలా పనులు చేయించగలిగాము. దాదాపు వాళ్ళ పెండింగ్ పనులు ఏం లేవు. 1-2 పెండింగ్ పనులు ఉన్నా కూడా నెక్స్ట్ కమిటీకి మేము పోస్ట్పోన్ చేస్తున్నాము. ఈరోజు మన ఆర్థిక పరిస్థితికి ప్రతి నెల మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫ్లాట్ ఓనర్స్ అందరికీ కూడా ఆ నెల నివేదిక మీకు వస్తూనే ఉన్నది. మీరు దాదాపు అందరూ చూస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఎవరికన్నా చేరకపోతే తెలియజేయండి, వారికి మళ్ళీ తగు జాగ్రత్తలతో మనం అందజేసే ఏర్పాటు చేస్తాం. ఇక్కడున్న అందరి ఓనర్స్కి మీకు ప్రతి నెల అకౌంట్ కాపీ వస్తుందని భావిస్తున్నాను. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇక్కడున్న వాళ్ళు కనీసం అందరికీ వస్తుందనే భావిస్తున్నాం. కాబట్టి ప్రతి నెల కూడా మన పొజిషన్ ఏంటో మనం చూసుకుంటున్నాం. అయితే దీనిలో ఏ బ్లాక్ వాళ్ళు ఆ బ్లాక్ వాళ్ళే చూసుకుంటున్నారు. పక్క బ్లాక్లు ఏం జరుగుతుంది పెద్దగా తెలియకపోవచ్చు. నేను మీకు లేటెస్ట్ రిపోర్టు జనవరితో ఎండ్ చేసిన రిపోర్టుని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కొన్ని కారణాల వలన మన సెక్రటరీ గారు, మన కోటేశ్వరరావు గారు, ఆయన అర్జెంట్ పని మీద వేరే పొరుగురు వెళ్ళారు. దానితో ఆయన ఇవ్వాల్సిన రిపోర్ట్ ఒకటి కన్సల్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేకపోయారు. అది మీ తర్వాత నేను ప్రింట్ సబ్మిట్ చేస్తాను. ఈ లోపల మొన్న జనవరి నాడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్సులు, పెండింగ్లు మీకు ఒకసారి తెలియపరుస్తాను. దీనికి మరొక సవరణ కూడా చేయబోతున్నాం. ఆ సవరణ కూడా మీకు తెలియపరుస్తాను. ఉదాహరణకు మొన్న జనవరి నెల ఎండ్కి మన ఏ బ్లాక్, ఎందుకంటే ఇప్పటి వరకు బ్లాక్ వైజ్ మనం లెక్కలు వేసుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి బ్లాక్ వైజ్ చెప్తాను. ఏ బ్లాక్లో మనకి 25,000 రూపాయలు దాదాపుగా నిలవ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఏ బ్లాక్ వరకు పెండింగ్ వచ్చి ఒక ఫ్లాట్ పెండింగ్ డబ్బు కనిపిస్తుంది. అది మీరు చూసే ఉంటారు. బి బ్లాక్ వచ్చేప్పటికల్లా కొంచెం అంశాలు ఎక్కువ ఉంటాయి. నిలవ కాగిత రూపంలో దాదాపు 90,000 చూపిస్తుంది. కానీ దీనిలో రావాల్సిన డబ్బులు వచ్చినట్టుగా భావించి ఆ రోజున తప్పనిసరిగా ఖర్చులు పెట్టడం కోసం ముఖ్యంగా పెద్ద పెద్ద ఖర్చులు బి బ్లాక్ చేసాం. దానిలో పెద్ద ఖర్చు ఏంటంటే ఆ బోరు పోయింది. ఆ బోరుకి పాత బోరుకి అది రిపేర్ చేయడం, దానిలో కొత్త మోటార్ దింపడం, పాత మోటార్ రాలేదు. అది పెద్ద ఖర్చు గత సంవత్సరం డిసెంబర్లో చేసామన్నమాట. దాని నిమిత్తం దాదాపు 53,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దానికి తోడు బి బ్లాక్లో కొన్ని ప్రత్యేక కారణాల వలన అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొంత మైనస్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేయవచ్చు. ఆ మైనస్ బ్యాలెన్స్ ఈ బోర్ది అన్నీ కలిపి దాన్ని పాజిటివ్ తీసుకురావడానికి
ఉన్న 20 మందితోటి చర్చించి తలా 6,000 రూపాయలు వేసుకుని ఆ మైనస్ని వైపౌట్ చేసి ఈ బోర్ ఖర్చు కూడా చేసుకుంటే మనకు నిలవ వస్తుందని చెప్పేసి వేసుకున్నాము. తలా 6,000 వేసుకున్నాము. ఒక నలుగురు తప్పితే నలుగురిలో ఒక ఆయన మరి ఇవాళ ఇచ్చేశాడు. 3 తప్పితే మిగతా డబ్బులు వచ్చినాయి. అందువల్ల కాగితంలో కనిపించిన డబ్బు కన్నా కూడా కొంత తక్కువ ఉంటుంది. తర్వాత సి బ్లాక్ వచ్చేప్పటికి వాళ్ళకు కూడా దాదాపు అదే ప్రాబ్లం వచ్చింది. పోయిన సంవత్సరం జనవరిలోనో ఫిబ్రవరిలోనో వాళ్ళ బోరు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు కూడా బోరు మార్చి ఇంకో బోరు వేసుకోవడం, దాని కొత్త మోటారు, దానివల్ల తలా వాళ్ళు డబ్బులు కూడా వేసుకున్నారు. తలా 10,000 అంతా వేసుకున్నారు. ప్లాట్ తక్కువ అవడం వల్ల 10,000 పడింది వాళ్ళకి. అలా చేసుకున్నా కూడా వాళ్ళది ఆల్మోస్ట్ జీరో బ్యాలెన్స్, అంటే మైనస్ 13,000 చూపిస్తుంది. కానీ ఇక్కడ రావాల్సిన బాకీ 2 ప్లాట్ల నుంచి ఉన్నది. ఒక ప్లాట్ నుంచే 10,000 రూపాయలు ఉన్నాయి. ఆయన అద్దెకున్న ఆయన కొంచెం కలవట్లేదు మనకి. అది ఒక ప్లాట్ నుంచే 10,000 రూపాయలు పెండింగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ. ఇటువంటిది ముందు జరగకుండా వారు ఓనర్తో కూడా కమిటీ వాళ్ళతో మాట్లాడి ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటి ఇంత పెద్ద అమౌంట్లు ముఖ్యంగా అద్దెకున్న వ్యక్తి దగ్గర నుంచి ఉండటం సబబు కాదు. దానికి తగిన చర్య తీసుకుంటాము. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలి అంటే ఏ బ్లాక్లో కొంచెం 25,000 ఉంది. సి బ్లాక్లో అయితే మోరార్లెస్ జీరో ఉంది. ఏ బ్లాక్ కాగితం మీద ఒక ప్లస్ కనిపిస్తోంది. ఆ డబ్బులు కూడా తీసుకోగలిగితే ఆ అమౌంట్ కనిపిస్తుంది. లేదంటే కమిటీ యొక్క నిర్ణయంతో దానికి వస్తుందా రాదా మాట అనుకుని ఆ బ్యాలెన్స్ తీసేసి పరిస్థితి చేద్దాం. అంటే బ్యాంక్స్ అకౌంట్ చేస్తారు కదా, రైట్ ఆఫ్ అంటారు, ఏదో అంటారు కదా, ఆ విధంగా ఏదో చేయాలి మేము. అయితే ఈ నెల నుంచి అంటే కొత్త కమిటీ వచ్చినప్పటి నుంచి ఒక గట్టి ప్రపోజల్ చేయదలుచుకున్నాము. పోయినసారి కూడా కొంతమంది ఓనర్స్ చెప్పారు మనకి. ఏమిటంటే ఇట్లా 3 అకౌంట్లు మెయింటైన్ చేయడం, 3 రిసీట్లు తీసుకోవడం అనేది అంత సబబు కాదు. మనకున్నది ఒకటే అసోసియేషను, మనకున్నది ఒకటే అపార్ట్మెంటు, మనకున్నది ఒకటే కాంపౌండు, మనందరం కూడా ఒకటిగా భావించాలి. కాబట్టి ఇక నుంచి ఒకటే అకౌంట్ ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఇక ఇన్ని 3 అకౌంట్లు ఏమి చేయము. అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మా బ్లాక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, మా బ్లాక్లో తక్కువ ఉన్నది, మా దాంట్లో కొద్దిగానే ఉంది, మీరు ఎట్లా కలుపుతారు ఖర్చులు అనే మాటలు వస్తాయి. దానికి ఒకటే ఆలోచన చేస్తున్నాము. కొంచెం కొత్త కమిటీతో కూడా చర్చించి దీనికి సూటబుల్గా ఏమి చేయాలి, ప్రాథమికంగా ఏం చేయాలనుకుంటున్నామంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ తోటి సమానం చేస్తే గొడవ ఉండదు. ఎందుకంటే అది తేలిక అయిపోతుంది. లేదా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళతోటి కంపేర్ చేసుకుని తక్కువ ఉన్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ కంట్రిబ్యూట్ చేసుకోవడం. రెండోది, లేదు ఎక్కువ అయినా తక్కువైనా బాగుంటుంది కాబట్టి మధ్యస్థంగా ఉన్నటువంటి ఏ బ్లాక్ 25,000 కాబట్టి 3 బ్లాకుల మీద 25,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఆ తక్కువ పడింది కొంచెం కంట్రిబ్యూట్ చేసుకుంటే మనకంటూ కొంచెం డబ్బు ఉంటుంది. అలా చేయాలా? ఇట్లా 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3-4 ఆప్షన్స్ని ఈ కొత్త కమిటీ ఎవరైతే వస్తారో వాళ్ళతోటి ఈ ముఖ్యులతోటి మాట్లాడి దాన్ని చేయాలని ఒక ప్రపోజల్ పెట్టుకున్నాము. ఇది జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి మనందరం ఆ విషయంలో కూడా ఒక మాట అనుకుని దాన్ని మన కొత్త కమిటీకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇది తర్వాత మీకు ప్రింట్అవుట్ వస్తాను. కొత్త కన్సల్టేషన్ రిపోర్ట్ మీకు ఇవ్వలేకపోతున్నాను. నేను సాఫ్ట్ కాపీ ఉంది కానీ ప్రింట్ తయారు చేయలేకపోయాను. కోటేశ్వరరావు గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ చిన్న లేట్ జరిగింది. అది మీకు తర్వాత నేను మీకు మెయిల్ ద్వారా కానీ ప్రింట్అవుట్ కానీ ప్రతి బ్లాక్కి నేను ప్రతి ఫ్లాట్కి అందజేస్తాను. ఇది ఓవరాల్గా మనకు క్యాష్కు సంబంధించిన విషయాలు. నేను కొంచెం గట్టిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆయనతో కంపేర్ చేయకండి. అందరికీ షుగర్లో ఉన్నప్పుడు వినపడింది అనుకుంటున్నాను. అమ్మ టీచర్ గారు షుగర్లో ఉన్నారు, నా మాట వినపడుతుందమ్మా? సంతోషం అండి. ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2018 నుంచి వరకు 11 మంది సభ్యులతో కార్యనిర్వాహక వర్గాన్ని నిర్వహించాము. వారందరూ కూడా ఇప్పుడు దిగిపోతున్నారు. వాళ్ళ స్థానంలో వేరే 11 మందిని మేము ప్రపోజ్ చేస్తున్నాము. దాకా మీరు అన్ని బాగానే చెప్పారు. మీరు కొత్త దీనికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. మరి పాత దాంట్లో విషయం ఒకటి వదిలేశారు. ఏంటంటే వాట్ అబౌట్ నాలా ట్యాక్స్? నాలా ట్యాక్స్ గురించి నేను కోటేశ్వరరావు గారు అన్ని రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే
నాలా ట్యాక్స్ అనేది ఓనర్స్కి ఏ విధంగానూ సంబంధం లేని అంశము. ప్రభుత్వము బిల్డర్కి మధ్య, బిల్డర్ దగ్గర సరిపోని సెక్యూరిటీ ప్రభుత్వం తీసుకుంది. నాలా ట్యాక్స్కి ఓనర్స్కి ఏ సంబంధం లేదు అని చెప్పారు. అందువల్ల దానికి సంబంధించిన ఇష్యూ అనౌన్స్ చేయలేదేంటి? ఏంటది? ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ ఇంతవరకు ఎవరికి అనౌన్స్ చేయలేదు కదా మీరు. దానికి సంబంధించిన స్పష్టత సంబంధించిందంటే ఇక్కడ ఓనర్స్ కు సంబంధించిందే కదా. అందరికీ వివరంగా 1 to 1 ఆల్రెడీ చెప్పాం. బహుశా మీతో మేము డిస్కస్ చేయలేదు, కరెక్టే. కానీ అందరికీ తెలియజేశాం. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా కమ్యూనికేట్ చేశాం. ఉదాహరణకి రాత్రి గోపాలరావు గారు బాబు కూడా అడిగితే ఇట్లా జరిగిందమ్మా, ఇది జరిగిన పరిస్థితి అని చెప్పాను. బాబు కూడా చెప్పాను. సో దాని గురించి ఇష్యూ ఏమి లేదండి. అది డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాయి. యాక్ట్లో కూడా అదే ఉందంట. ఎవరైతే బిల్డర్ ఉన్నారో దానికి 2 రెట్లు సెక్యూరిటీ తీసుకొని వాళ్ళు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. మీరు రిటర్న్ దాని మీద సర్క్యులర్ పంపించేటప్పుడు ఆ విషయం దాంట్లో ఎక్కడైనా పాయింట్అవుట్ చేస్తే ఎవరికి అనుమానం లేకుండా కొత్త కమిటీ కొత్త కమిటీ దాన్ని కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇది కూడా కమ్యూనికేట్ చేసేస్తాం. అన్ని విషయాలు జీవోతో సహా అన్ని అంశాలు దానిలో ఉదహరించి ఇది పంపిస్తాం. అందరికీ అన్ని చోట్ల ఉందండి. అన్ని చోట్ల కూడా ఇదే ప్రాసెస్ అండి. సరే, ఈ కొత్తగా మనం ప్రపోజ్ చేసిన కమిటీలో సభ్యులు పేర్లు చదువుతాను. శ్రీ మోహన్ రావు గారి సమక్షంలో చదువుతున్నాను. గౌరవ అధ్యక్షులుగా శ్రీ బి కృష్ణ గారు పోయినసారి ఉన్నారు, ఈసారి కూడా ఉన్నారు, 101వ నంబర్. తర్వాత అధ్యక్షుల కింద చెరుకూరు నందకృష్ణ 506. ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత సో ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంటెక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత పులికొండ విజయలక్ష్మి గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, ఆమె ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆమె కూడా ఈ మధ్య పదవి విరమణ చేసేవారు. ఎంఎస్సి రాజు గారు ఇంకొక పదవి విరమణ చేసిన ప్రధాన ఉపాధ్యాయులు కార్యదర్శిగా ఉండబోతున్నారు. తర్వాత టి ఉదయశ్రీ గారు జాయింట్ సెక్రటరీ, సంయుక్త కార్యదర్శి. ఇంకా ఎక్కువ లేవు, 4-5 డిగ్రీలే ఉన్నాయి వీరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత కోశాధికారి కమ్ ఎవ్రీథింగ్ శ్రీ బ్రహ్మేశ్వరరావు గారు. గత సంవత్సర కాలం నుంచి ఈయనే మాకు ఆప్తులు. కమిటీ తరఫున ఏ పని వచ్చినా మేము మాట చెబుతాము, వారు నిర్వహిస్తారు. తర్వాత ఎల్ సాయి చంద్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, 103. వి పురుషోత్తం గారు తిరుపతి వెళ్ళారు, వారు కూడా రిటైర్డ్ పర్సనే. తర్వాత తాత్కాలిక ప్రాతిపదిక మీద 11 మంది కొత్త వాళ్ళు కావాలి కాబట్టి శ్రీ ఎంజే అనిల్ కుమార్ గారిని ఉండమని రిక్వెస్ట్ చేశాము. వీరు తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉండడానికి సిద్ధపడ్డారు. Yeah, that's wonderful. In case that happens, I'll be the happiest person. 503 రామాదేవి గారు. వీరు చాలా ప్రత్యేకమైన వారు, కెనడా నుంచి వచ్చారు. తర్వాత 509 నాగమణి గారు, 409 మా పిన్ని గారు వై రమాదేవి గారు. సో ఈ కొత్త కమిటీని ఇక్కడికి రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 11 మంది సభ్యులు ఇక్కడికి వస్తే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు, ప్లస్ మిగతా వాళ్ళందరికీ ఐడియా వస్తుంది.
మొదట ప్రెసిడెంట్ గారు వచ్చి అలా అమ్మ టీచర్ గారు అమ్మ నాగమణి అమ్మ రమాదేవి గారు ఫోటోలు తీస్తున్నారా సాయిచంద్ గారు? ఫోటోలు వస్తున్నాయా? ఆటోమేటిక్గా వస్తాయి సార్. అమ్మాదేవి గారు అదిగా సార్ వచ్చినా రాకపోయినా మనకు కనీసం వస్తున్నాయి ఆటోమేటిక్గా కుర్చీలు థ్యాంక్స్ తల్లి వచ్చారు కదా. పరిశీలకులు తప్ప పాత ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఎవరు కూర్చోవద్దు దయచేసి. అక్కర్లేదు. ఈ కొత్త కమిటీని ఒక సంతోషకరమైన వార్తలో ఆహ్వానిస్తూ మనకి పరిశీలకులుగా వచ్చినటువంటి పురుషోత్తమ గారిని ఆథరైజ్డ్గా ఓకే చెప్పవలసిగా కోరుతున్నాం మనందరి తరఫున. మోహన్ రావు గారిని పరిశీలకులుగా వచ్చారు కాబట్టి వారిని ఫార్మల్గా ఈ మెంబర్స్ అందరినీ ఎన్నుకోబడ్డారు అని చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ విజయ్ గారు ఈ రోజున మన గ్రీన్ఫీల్డ్ కుటుంబంలో మీరందరూ కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి 2018లో మేము ఇక్కడ KPCIలో నేను సెక్రటరీగా మేము నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది చేసిన వెంటనే రామారావు గారు వచ్చి మీరు ఎలా కమిటీ పెట్టుకున్నారు, ఇలా మన కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మీరు కమిటీ ఎలా పెట్టుకున్నారు ఏంటి, మా దగ్గర ఉన్నటువంటి బైలాస్ ఏంటి అన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఇంకా 4 చోట్ల బైలాస్ని పరిశీలించి వాళ్ళు చక్కగా మరి ఆ కమిటీ నేను చూశాను, దగ్గరగా చూశాను. మీ అందరినీ ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉండడం, చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి చోట ఉంటాయమ్మ. ఎక్కడా కూడా 100% మన ఇంట్లో కూడా ఉండవు. ఒకళ్ళు ఒక రకం ఉంటే ఇంకొకళ్ళు ఇంకో రకం ఉంటారు. దాన్ని సర్దుకుపోయిన వాళ్ళే నాయకత్వం తీసుకోవాలా, పని చేయాలి, తీసుకుంటే పని చేయాలి. కాబట్టి ఆ పద్ధతుల్లో మరి పాత కమిటీ చక్కగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు ఎలాంటి వస్తాయి మాటలు కూడా చేసేవాడికే మాటలు వస్తాయి గ్యారెంటీగా. వచ్చినప్పుడు నిలబడి వాళ్ళ కమిటీ మరి కోడిశ్రావు గారు కానీ వెంకటేశ్వర గారు మన రామారావు గారు కృష్ణప్రసాద్ గారు ఎప్పుడు మాతో టచ్లో ఉండేవాళ్ళు. మరి మీ అందరికీ తెలుసు అన్ని కార్యక్రమాలు వినాయక చవితి కానీ ఏ కార్యక్రమాలు ఎలా చేసామో అందరం కలిసి చాలా చక్కగా ఒక కుటుంబంలో మేము కూడా పిలిస్తే మీరు రావడం, మీరు పిలిస్తే మేము రావడం, చక్కగా ఇక్కడ మంచి సుహృద వాతావరణంలో మనం ఎంతో చక్కగా పాత కమిటీ నడిపిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు చెప్పిన వాళ్ళ లెక్కలు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ చూసిన తర్వాత చక్కగా కొన్ని మేము కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళు మా దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు, మేము కూడా వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు అనిపించేటువంటి అంశాలు కూడా ఉన్నాయి వాటిలో. మరి అలాంటివన్నీ మనం క్లబ్ చేసుకుంటూ అందరం ఇప్పుడు మధ్యలో ఇంకొక అపార్ట్మెంట్ రాబోతుంది. మరి ఇవన్నీ కలిసి మనం ఈ మధ్యలో కట్టేదాకా ఈ 3 ఒకటేగా ఉండే విధంగా అందరం చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే మీరు చూశారు మనం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మరి వైన్ షాప్ అయితే ఆ రోజున ఆపగలిగాం. మరి మీరు కూడా కొంతమంది యాక్టివ్గా మరి పాల్గొని వచ్చారు.
మా వాళ్ళు 10% అంటే మేము కొంచెం ముందున్నాం కాబట్టి కమిటీలో. అందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి మేడం గారు, కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా రావడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి ఆ రోజునున్న పరిస్థితులు ఆపుకోగలిగాం. సరే తర్వాత ఇవాళ గవర్నమెంట్ పరిస్థితుల్లో వచ్చింది. అదేగాక కరోనాలో ఎవరు దీని మీద పోరాడాలంటే పోరాడచ్చు, కానీ దాన్ని చాలా ఓపిక ఉండాలా. లేబర్ కంటే ఇదిగా మనం పోరాడగలిగితే ఏదన్నా అయింది కానీ లేకపోతే కాదు. కాబట్టి దీన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేని ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల దృష్ట్యా దాన్ని మాత్రం అలా వదిలేయడం జరిగింది. నేను కూడా ఆ పీరియడ్లో 10 months పూర్తిగా మా అబ్బాయి దగ్గర హైదరాబాద్లో ఉండడం జరిగింది. అందుకని ఇక మా వాళ్ళు కూడా పూర్తిగా వదిలేశారు దాన్ని. సరే వెళ్ళని కూడా అందరం కూడా మంచి వాతావరణంలో మరి నూతన కమిటీని ఎన్నుకున్నారు. మరి మన సెక్రటరీ గారు, హెడ్ మాస్టర్ గారు అన్నీ తెలుసుంటాయి వాళ్ళు. మరి ఇంకా సర్వీస్ చేసి రిటైర్ అయి ఉన్నారు మేడం గారు, అలాగే మన ప్రెసిడెంట్ గారు. మరి వీళ్ళందరూ కూడా మంచి యంగ్ అండ్ అందరూ మంచి కలయికతోటి ఒక కమిటీని, పాత కమిటీ ఏర్పాటు చేసింది. మేము కూడా లాస్ట్ సండే కొత్త కమిటీ వేసాం. లాస్ట్ సండే మేము కూడా 2 years 2.5 years అయిపోయింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సరే వాళ్ళు అనుభవం కావాలని చెప్పేసి నన్ను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నారు. మిగతా మొత్తం 9 మందిలో మిగతా 8 మంది కూడా కొత్త వాళ్ళనే పెట్టడం జరిగింది. నన్ను ఒక్కనే గౌరవాధ్యక్షుడిగా పాత కమిటీ నుంచి లేకపోతే ఇంతకుముందు అనుభవం కోసం పెట్టుకున్న ఇది. కాబట్టి ఈరోజు మాకు కూడా 5కి వాళ్ళతో సమావేశం ఉంది. కొత్త కమిటీని ఏర్పాటు చేసాం 5:30. ఈ కమిటీ నా కోరిక ఒకటే, మనం అందరం కలిసి ఉండాలి. దేనికైనా ఏ ఇష్యూ వచ్చినా ఒకళ్ళు పోరాడితే సాగదు. ఇవాళ ఇష్యూస్ విపరీతంగా బయట ఇష్యూస్ ఈ ఇన్నర్ వచ్చేసి మనం మంచి గ్రీనరీ, మీకు బిల్డర్ మంచి ఇచ్చారు, దాన్ని మీరు బాగా కాపాడుకున్నారు, చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు మీ అపార్ట్మెంట్ చూసినప్పుడల్లా మా అపార్ట్మెంట్ మా బిల్డర్ గారు చేసి చూస్తే మాకు చాలా బాధ వేస్తుంది. కానీ మేము మా స్థాయిలో మేము ఏదో చేసుకుంటాం, వస్తున్నాం వీలైన వరకు. కేసు అనేది పెట్టచ్చు, తప్ప అసలు బిల్డరే. ఇది ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత బిల్డరే. మనం 60 మంది 50 మంది ఇప్పుడు మీ దీనిలో ఎవరైతే ఉన్నారో మీ ఓనర్సే ఈ ఫ్యామిలీ, అంతే. బిల్డర్ అయితే ఏదొచ్చినా పోటాడతాం. ఇప్పుడు కడితేనే ఇటు పక్క కడితేనే ఎక్కువ, లేకపోతే ఎక్కమాకన్నా మీకు తెలియదు. నేను కేసు పెట్టలా, నువ్వు దిగుతావా మా వాళ్ళు రాళ్ళు కొడతారు మీకు. పని వాళ్ళని దించాను నేను అక్కడి నుంచి. మా దగ్గర పైన రూమ్ కూడా కట్టుకున్నారు. సరే ఇవన్నీ దాంట్లో భాగం. బిల్డర్తో మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏకం అవడానికి కారణమే, మా కమిటీ పెట్టుకోవడానికి కారణం మా బిల్డర్. సరే అతనికి కారణం ఏంటంటే అప్పట్లో క్లియరెన్స్ ఇవ్వలేదు. సిఆర్డీఏ వచ్చినప్పుడు అతనికి కొద్దిగా రాంగ్ ఉంది, దానికి క్లారిటీ రాలేదు, ఆమె ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ 2 ఏళ్లకి గవర్నమెంట్ సర్క్యులర్స్ జీవోలు ఇస్తే తప్పితే అది క్లియర్ అవ్వాలి. 2 సంవత్సరాలు అతని టెన్షన్లో అతను మాకు చాలా ఇబ్బందులు పెట్టాడు. సరే మేము కూడా అతనితో చాలా పోరాటం చేసాము రకరకాలుగా. అవన్నీ మీ పాత కమిటీ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అందరూ కలిసి చక్కగా, మా దగ్గర ఏంటంటే మాకు ప్రాబ్లం, మీరేంటంటే 3 ఒకటే ఫస్ట్ నుంచి సపరేట్గా ఇది చేశారు. మా దగ్గర అంతా ఒకటిగానే రన్ అవుతుంది, ఫస్ట్ నుంచి ఒకటే. అదే దానికి అసలు వేరే ఇదే లేదు. సరే ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి మీరు ఎలా ఏర్పాటు చేసుకుంటే అలా ఏర్పాటు చేసుకుంటే దానికి అక్కడ ఇక్కడ చేయాలని ఏం లేదు. ఇక్కడ మీకుండే పరిస్థితులు అనుగుణంగా మీరు చక్కగా మంచి అపార్ట్మెంట్, చాలా చక్కటి వాతావరణాన్ని సృష్టించుకున్నారు. ఓనర్స్ కూడా ఇక్కడ ఓనర్స్ ఎంతమంది ఉంటారు? 50లో 27 మంది ఉన్నారు. మాకు 60లో 24 ఎప్పుడు అమెరికాలో ఉంటారు. 20 మంది ఉంటారు. 40 మంది టెనెంట్స్ తోటి మేము రోజు కార్యక్రమం చేస్తున్నాం. మీకు చాలా మంచి 27 మంది ఉంటే ఒక 20 మంది టెనెంట్స్ అంటే పెద్ద విషయం కాదు. కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే
వాళ్ళు కూడా చాలా హైయర్ ఎండ్ వాళ్ళేనండి, తక్కువ రకం వాళ్ళు కాదు. టెనెంట్స్ కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ వస్తున్నారండి. మంచి టెనెంట్స్ ఉన్నారు, మీకు కూడా మాకు కూడా ఉన్నారు. మేము కూడా ఏ కార్యక్రమం చేసినా ఏమంటే అసలు మీ కమిటీ బాగుంటే మన కమిటీలో మనం కనుక లీడ్ చేసేవాళ్ళు ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సిస్టమ్ దాటి పోవడానికి వీలు లేదు ఏది కూడా. అది ఆటోమేటిక్గా టెనెంట్ అలానే ఉంటాడు, ఎవరైనా అలానే ఉంటారు. మనం సిస్టమ్ ఎప్పుడైతే 10 ఏళ్ళు లేకపోతే గోల అయిపోయింది. అంటే గొడవ అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు చేశారు, అది పరిస్థితి. కాబట్టి మనం లీడ్ చేసేవాళ్ళం కిందకు వస్తే చెప్తే అది అలా వెళ్ళిపోవాలి. తప్పైనా సరిదిద్దుకుంటాం, మనం చెప్పిన తప్పైనా సరిదిద్దుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. ఎవరైనా చెప్పొచ్చు, చిన్నోళ్ళు చెప్పొచ్చు, పెద్దోళ్ళు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. మనం చేసిన దానిలో ఏదైనా పొరపాటు ఉంటాయి. కాబట్టి సారీ ఎక్కువ టైం తీసుకున్నట్టు మీరందరూ కూడా మరి అందరం చక్కగా కలిసి, నా కోరిక అయితే ఒక సందర్భంగా ఏదన్నా ఒక సందర్భంగా మన 2 అపార్ట్మెంట్లు ఈ మధ్యలో కూడా వస్తే అందరం కలిసి ఏదన్నా ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నాకు మంచి కోరిక ఉంది. ఎప్పుడైనా ఏ అకేషన్ వచ్చినప్పుడు తప్పకుండా రండి. మేము చాలాసార్లు హెల్త్ క్యాంపే పెడదాం సార్, అందరూ కలిపి పెడదాం. అసలు నేను ఎన్నో సందర్భాల్లో పిలిచినా కూడా మీరు రాలేకపోయారు స్పందించలా. మేమైతే మేము పిలిస్తే వచ్చాము. అంటే మిమ్మల్ని మేము అంటాం కాదు, మీకుండే ఇబ్బందులు, మీకుండే జాబ్ పొజిషన్స్, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. స్పందించడం అంటే అవకాశం ఉన్నవాళ్ళు అందరూ. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తారు అనుకోండి, నా రామారావు జాబ్కి వెళ్తారు, రాలేకపోవచ్చు. ఆయన జాబ్కి వెళ్తారు, రాలేకపోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళ వరకన్నా దీన్ని మనం కలిసి చేస్తే బాగుంటుంది అనేది. ఏదన్నా విషయం వచ్చినప్పుడు రేపు మున్సిపల్ కలిపారు, రేపు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అడ్వాంటేజెస్ వస్తాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ తీసుకుందాం, డిసడ్వాంటేజెస్ వచ్చినప్పుడు పోవటం అవసరమైనా పోవటం అవసరమైతే అందరం కలిసి మనకి కావాల్సింది. ఇప్పుడు వెనక వైపు మనకి కావాలి డ్రైనేజ్ లేదు, మీకు ఇంకా కొంచెం మీకు ఇది ఉంది. మాకైతే మొత్తం ఒకటే బావారికి ఖాళీ సైడ్. ఇది వేరే వాళ్ళకి ఉంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. అక్కడ డ్రైనేజ్ ఎలా ఉన్నామో తెలిసిపోతుంది. మీకు పెద్ద విషయం ఉండదు, మీకు దారి ఒక్కటే ఉంటుంది. మాకు అట్లా కాదు. అలా వెనక వైపు కూడా డ్రైనేజ్ కావాలా. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే ఎవరు వచ్చినా మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మార్కెట్ చేయడం కోసం మాకు కలిసికట్టుగా మాకు ఇది కావాలండి, ఇది చేస్తే మేము ఎవరికైనా ఓట్లు వేస్తాం, ఎవరినైనా మాకేమి ఇదేం లేదు అనే దీనిలో కొంచెం మనం దాన్ని అలాంటి విషయాలు ఏదన్నా గట్టిగా ముందు కాలువ మా పక్కన ఆయన కట్టాడు, ఆయన కొంచెం హైట్ కట్టాడు, మాకు నీళ్ళు నిలబడిపోతుంది. మీకు ఆ ప్రాబ్లం లేదు, మాకైతే అసలు వెళ్తాం. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఏదన్నా ఉన్నప్పుడు చూద్దాం. సరే, తప్పకుండా ఇప్పుడు నూతన పాత కమిటీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నూతన కమిటీ మరి చక్కగా పనిచేస్తారని, వాళ్ళు మంచి కమిటీని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి మా కేబీసీఐ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ రాజు గారిని మాట్లాడమని ఇప్పుడు దాకా చాలా ఓపికగా ఈ నూతన కమిటీ ఎన్నికలకి పరిధిగా వచ్చి, అట్లాగే ఈ కొత్త కమిటీ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి మోహన్ రావు గారికి మన గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ తరఫున వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మన అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఓనర్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టం కలగకుండా చూసినటువంటి కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ రామారావు గారికి, అలాగే మరి సెక్రటరీగా ఉన్నటువంటి కోటేశ్వరరావు గారికి, మరి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి రెడ్డి గారికి, అలాగే మరి కోశాధికారిగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారికి, మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మరి అమ్మాజన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే లేడీ అయినప్పటికి కూడా మన అపార్ట్మెంట్ని ఒక మంచి పద్ధతిలో మరి నీట్గా ఉంచడంలో మరి ఆమె చూపించేటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే సుధాకర్ కానీ, లేదంటే సాయిబాబు కానీ, మరి సీతారామ గారు,
వీళ్ళందరికీ కూడా మరి కమిటీ తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయేటువంటి 2 సంవత్సరాలకి మరి మా మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి కొత్త కమిటీ మీద మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పి తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఇప్పుడు గ్రామ పంచాయతీలో లేము, మనం మున్సిపాలిటీకి మారాము. మరి మున్సిపాలిటీకి మారిన తర్వాత మనకు ఉండేటువంటి పరిస్థితులు కూడా మారుతాయి. ఒక గ్రామానికి ఉండేటువంటి పరిధి నుంచి మనం ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళాం కాబట్టి మరి మున్సిపాలిటీ స్థాయిలో మనం మన యొక్క అపార్ట్మెంట్ స్థాయిని కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మనకు ఉండేటువంటి ట్యాక్స్ కూడా మరి రానున్న రోజుల్లో పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకు ఉండేటువంటి అవసరాలు కూడా మరి గురుగారు ఇంతకుముందు చెప్తున్నారు. మరి ఎట్లయితే ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఏ డిమాండ్స్ అయితే వాళ్ళ ముందు పెట్టి మన అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటిని మనం సాధించుకోవాలని చెప్పి మనం అనుకుంటాము, వాటిని తప్పకుండా మనం సాధించుకొని మరి మెరుగైనటువంటి ఇదిగా పౌరంకిలో ఉన్నటువంటి చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ అన్నింటిలో కంటే కూడా గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ అనేటువంటిది చాలా నంబర్ 1గా ఉంది. నంబర్ 1 క్లీన్ అండ్ గ్రీన్లో కానివ్వండి, మరి ప్రతి విషయంలో కూడా చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది అని చెప్పి మనం మిగతా వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన అపార్ట్మెంట్లో కూడా దగ్గర 24 మంది బయట నుంచి టెనెంట్స్ ఉంటున్నారంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ విషయం కాదు. ఎందుకంటే మరి దాంట్లో చాలామంది ఆఫీసర్స్ ఉంటున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్స్, డిఎస్పీ ర్యాంక్లో ఉన్నవాళ్ళు, ఎస్పీ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇన్ని అపార్ట్మెంట్లు ఇక్కడ ఉండగా గ్రీన్ ఫీల్డ్నే ఎందుకు ఎంచుకున్నారంటే గ్రీన్ ఫీల్డ్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంది కాబట్టి, నిజంగానే గ్రీన్ ఫీల్డ్ కాబట్టి మరి దీంట్లో వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంది. మరి అందుకని మనం ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనం మెయింటెనెన్స్కి 1200 రూపాయలు ఇస్తున్నారు. ఈ 1200 రూపాయలు అందరం షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇంతకుముందే మరి కోశాఖ గారు కూడా చెప్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా పెంచకుండా మనం ఈ నీట్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. మరి మా టైంలో కూడా మేము కూడా అట్లాగే దీన్ని పెంచమనేటువంటి దాంట్లోనే ఉంటున్నాం. పెంచడానికి అవకాశం లేకుండానే దీన్ని ఏ మేరకు మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మనం అందరం కూడా చేసుకుంటే అది బాగుంటుందని చెప్పి, ఒకవేళ ఏదన్నా అవసరం అయితే ఆ మేరకు మనం మళ్ళీ ఒకసారి సమావేశం చేసుకొని అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటూ మరి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మరి నందకృష్ణ గారు వారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు నందకృష్ణ. నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నన్ను ఈ కొత్త కమిటీలో ప్రెసిడెంట్గా కన్సిడర్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ది పాస్ట్ మెంబర్స్ ఆఫ్ ది కమిటీ. మీరు అంతా ఈ బాగా చేసి మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెట్టారు. మేము అది తప్పకుండా మా సెక్రటరీ గారు, రామేశ్వరరావు గారు, వీళ్ళందరి కమిటీ మెంబర్స్ అందరితో పాటు కలిసి పనిచేసి మేము కూడా మా వంతు ప్రయత్నాన్ని ముందరికి కొనసాగిస్తాము. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్స్ ఎ లాట్. చెప్పండి వాళ్ళకి వచ్చే అధ్యక్షులు మరి యువకులు బాగా మరి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు మరి తను చెప్పినటువంటిది ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని స్థాయికి తగ్గకుండా ఉండటానికి తను ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి థ్యాంక్ యూ అమ్మా. అట్లాగే మరి వైస్ ప్రెసిడెంట్గా శ్రీ విజయలక్ష్మి గారు వచ్చున్నారు, వారిని కూడా ఒకసారి మాట్లాడుతున్నా. మోహన్ రావు బ్రదర్ గారికి నమస్తే అండి. ఈ అవసరమైన కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. లేడీస్ మీద కూడా మేము సాయశక్తుల గ్రీన్ ఫీల్డ్ ఫ్యామిలీకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మా ముందు బ్యాచ్ ఎవరైతే అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా చేశారో అంతకు మించి మేము చేయాలి అనే కోరికతో ముందుకు వెళ్తామని సార్ చెప్పినట్టుగా మోహన్ రావు గారు వాళ్ళ సహాయం సహకారాలు తీసుకుంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తామండి. ఇందు మూలంగా మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అట్లాగే మరి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఉదయశ్రీ గారిని కూడా వారిని కూడా మాట్లాడుతున్నారు.
కొంతమంది మాటల కన్నా చేతలు చేయాలని కోరుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు తప్పిస్తారు కొంతమంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నేను ఉదయశ్రీ, నా పేరు ఉదయశ్రీ. నేను సుభాకర్ గారి మిసెస్, ఇన్కమ్ ట్యాక్స్ సుభాకర్ గారి మిసెస్. 504లో ఉంటాము. మేము వచ్చి 4 years అవుతుంది ఇక్కడికి. వచ్చిన కాడి నుంచి మన గ్రీన్ఫీల్డ్ ఫ్యామిలీని మేము ఇండివిజువల్గా వచ్చాము, కానీ నేను ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఫ్యామిలీకి వచ్చిన కాడి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఒంటరిగా వచ్చాము, కానీ మేము వచ్చిన తర్వాత అందరూ మా ఫ్యామిలీ. నేను ఎప్పుడు ఎవరిని ఇండివిజువల్గా మేము ఒంటరిగా ఉన్నాము అన్న ఫీలింగ్ నాకు రాదు. ఎందుకంటే ప్రతి చిన్న అకేషన్లోనూ నాకు మొత్తం అందరూ గ్రీన్ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. మేము రావడమే వచ్చిన 2-3 monthsలోనే మా పాపకి ఫంక్షన్ చేశాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా దూరంలో ఉన్నారు. మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి, నేనేమీ చేయలేదు, అందరూ వచ్చి వాళ్ళే మా పాప ఫంక్షన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 1 month ఫంక్షన్ అంతా వాళ్ళే చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. గ్రీన్ఫీల్డ్లో ఉన్నందుకు ఇప్పటి వరకు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రతి ఒక్క ఫ్యామిలీకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ మేము ఇక్కడ ఫేస్ చేయలేదు, చాలా హ్యాపీగా ఉన్నాము. పిల్లల విషయంలో కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉండవు. వచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ నేను అదే ఇంట్రడ్యూస్ చేస్తాను. కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మన రాజుగారు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అపార్ట్మెంట్ గురించి చెప్పమన్నప్పుడు నేను అన్నీ చెప్తూ ఉంటాను, ఇలా ఉంటుంది, మీరు ఏం భయపడక్కర్లేదు, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. మన నాగమణి గారు వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత మంచి అట్మాస్ఫియర్లో ఉన్నది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే, నేను కాలేజ్లో ఒక 20 years నుంచి జాబ్ చేస్తున్నాను. సైకాలజీ లెక్చరర్గా ఉన్నాను. సైకాలజీ అండ్ ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా చెప్పవలసింది ఉంది అంటే, నేను కౌన్సిలర్గా కూడా ఉన్నాను. నేను బిఎడ్ కాలేజ్లో జాబ్ చేస్తాను. తాడేపల్లిగూడెం బిఎడ్ కాలేజ్లో 5 years చేశాను. నోవా కాలేజ్లో 5 years చేశాను. అక్కడ కూడా అకాడమిక్ ఇన్ఛార్జ్గాను, నెక్స్ట్ కౌన్సిలర్గాను చేశాను. ఇప్పుడు మహితా కాలేజ్ డిగ్రీ కాలేజ్లో చేస్తున్నాను. బిఎడ్ అండ్ డిఎడ్ అండ్ డిగ్రీ కాలేజ్లో కూడా చేస్తాను. స్టూడెంట్ కౌన్సిలర్గా ఉన్నాను. నెక్స్ట్ ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్టూడెంట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ అవసరమైన ఎలాంటి అవసరతలు ఉన్నా కానీ నేను స్వచ్ఛందంగా హ్యాపీగా నేను వాళ్ళకి నాకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. నా మెయిన్ ఏమంటే, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో అందరూ ఉండాలి అని నేను అనుకుంటాను. చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న అట్మాస్ఫియర్లో చాలా స్ట్రెస్కి గురైపోతూ ఉంటాం మార్నింగ్ టు ఈవినింగ్. ఎవరికైనా ఏదైనా చిన్న అవసరతలు ఉన్నా కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ సైకలాజికల్గా ఏదైనా డిజార్డర్స్ ఉన్నా కానీ, అలాంటి వాటికి నేను చాలా ఈజీగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయగలుగుతాను, హెల్ప్ చేయగలుగుతాను. ఎవరికైనా అవసరమైనా నాకు కొంచెం చెప్పినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే గ్రీన్ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా వరకు ఏదైనా అవసరత ఉంటే నేను హ్యాపీగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ ఈ కమిటీలో నన్ను ఉంచి కమిటీలో సభ్యురాలుగా చేసినందుకు పాత కమిటీ సభ్యులందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ కమిటీలో ఉండి ఎలాంటి అవసరతలు ఉన్నా, ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ స్వీకరించి నెక్స్ట్ ఈ కమిటీలో మేము వర్క్ చేయడానికి హ్యాపీగా ముందుకు వచ్చాము. అందరి సలహాలు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మేము చిన్నవాళ్ళమే కాబట్టి మాకు సలహాలు అడిగినప్పుడు అమ్మాజీ ఆంటీ ఉంటారు. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఆంటీ దగ్గరికే వెళ్తాను. ఆంటీ అన్ని పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మన చిన్నమ్మ గారు అందరూ చాలా క్లోజ్ అనమాట. మేము అందరం ఏ అవసరతలు వచ్చినా నేను ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను. బయట దూరంగా మమ్మీ వాళ్ళు అందరూ దూరంగా ఉంటారు కాబట్టి నేను ఫస్ట్ ఆంటీ దగ్గరికి వెళ్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా మంచిగా గైడ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటాం మేమందరం. ఈ కమిటీలో నన్ను ఉంచినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ, ఈ కమిటీ అంతట్లో ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి సహాయం చేయాలన్నా, ఎటువంటి హార్డ్ వర్క్ చేయాలన్నా ముందుగా ఉండి మీతో పాటుగా మీ వెనకాల నుండి నేను నడుస్తానని సెలవు తీసుకున్నాను. క్షమించాలి. మరి మేడం గారు చెప్పినట్టుగా భగవంతుడు మనల్ని యాక్చువల్గా ఇండివిజువల్ హౌసెస్ కావాలి, పల్లెల్లో ఉండాలి, లేకపోతే మన ఊర్లలో ఉండాలి అనుకునేటువంటి ఒక కల్చర్ నుంచి ఈ అపార్ట్మెంట్ కల్చర్, చాలామంది అపార్ట్మెంట్ కల్చర్ అంటే చాలా ఇదిగా చూస్తారు.
కానీ భగవంతుడు మనందరినీ ఎందుకు కలిపాడో తెలియదు. ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి వస్తామో తెలియదు, ఏ ఊరో తెలియదు. కానీ అందరం ఒక చోట కలిసి ఒక ఫ్యామిలీ లాగా, మరి 50 కుటుంబాలు ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా మేడం గారు చెప్పారు. వచ్చిన 2 నెలల్లోనే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ని మరి మీ అందరి సహాయ సహకారాలతో చేసామని. అలానే ప్రతి విషయంలో కూడా కలిసికట్టుగా ఉంటారు. సెక్యూరిటీ ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అపార్ట్మెంట్ కల్చర్ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కల్చర్లో మంచి అవకాశాలు ఉన్నాయని నేనైతే ఫీల్ అవుతున్నా. మనం ఇక్కడ వచ్చి ఒక ఇండివిజువల్ ఇంట్లో రెంట్కో కొనుక్కొని ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు చూస్తారు, ఎవరు మాట్లాడతారు? మనల్ని మాట్లాడేవాళ్ళే ఉండరు బయట. మనం ఎక్కడి నుంచో జాబ్ రీత్యా ఈ ఊరికి వచ్చాము. ఎక్కడో మాది చెల్పూరు కాడ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్టీసీలో జాబ్ చేస్తూ ఇక్కడ ఉండిపోయాను. ఏదో లాస్ట్లో ఇక్కడ హౌస్ కొనుక్కున్నాం. మరి ఇక్కడ ఎవరు తెలియదు, మనకి మీరెవరో తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు, ఎవరూ తెలియదు. మా కులం లేరు, మా మతం లేరు, ఎవరు లేరు. కానీ కలిసిపోయాం కదా. మరి ఇక్కడ అది ఈ అపార్ట్మెంట్ కల్చర్లో చాలా గొప్పతనం. దీన్ని పోగొట్టకుండా మెయింటైన్ చేయడమే మన ఓనర్స్ జాగ్రత్తగా తీసుకొని కమిటీ మెయిన్గా తీసుకొని చేయాలని కోరుకుంటూ, మరి మా కమిటీ మీటింగ్ ముందు పిలుస్తున్నారు కాబట్టి క్షమించాలి. అందరికీ మరొకసారి అభినందనలు తెలుస్తూ నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే చాలా విషయాలు మన కమిటీ తరఫున ఎలా ఉండాలి ఏమిటనేటువంటిది మరి తెలియజేశారు. అట్లాగే రామ్ గోపాల్ గారు ఒక 2 నిమిషాలు మీ అభిప్రాయాలు కూడా ఒక చిన్న మాట, రామ్ గోపాల్ మాట్లాడే ముందు ఆ తల్లి మాట్లాడిన మాటలు చాలా సంతోషం కలిగించినాయి. అయితే మీ మాటలో ఒక చిన్న కొనసాగింపు వస్తుందేమో ఆశగా చూస్తూ వస్తుంది. మన అపార్ట్మెంట్ గ్రూప్ పేరేంటి తల్లి? మీరు వాట్సాప్ చూడరు కదా ఎక్కువ, ఆయన చెప్తాడని ఆశపడుతున్నాం. మన అపార్ట్మెంట్ గ్రూప్ పేరేంటి సార్? అవర్ హోమ్. ఈ నోట్ల నుంచి అది రావాలని తాపత్రయపడ్డా చూసుకున్నాం. మనం పెట్టుకున్నాం, వచ్చిన కొత్తలోనే ఆ పేరు పెట్టుకున్నాం. దిస్ ఈజ్ అవర్ హోమ్, నాట్ మై హోమ్, ఇట్స్ అవర్ హోమ్. దాని ఇండికేట్స్ ఎవ్రీథింగ్. సార్ అందరికీ నమస్కారం అండి. నేను అజ్ఞాతంగానే ఉండాలని కోరుతున్నా. పేరు కూడా చెప్తున్నా. 308 పోదాం. నాకు చేరినప్పటి నుంచి నాకు సౌత్ ఫ్లోర్ మాదిరి ఈయన రామారావు గారితో పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అన్నీ తీసుకొచ్చి నా ఇంట్లో చెప్పి నన్ను కూర్చోబెట్టేవాడు. అదే నేనేదో పీస్ఫుల్గా రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వద్దాం అనుకుంటే నిద్రపోనిచ్చేవాడు కాదు. లాక్కొచ్చి లాస్ట్ మీటింగ్లో ఫైనల్ అదేదో దైవ కృప మొత్తానికి పని జరిగిపోయింది. అసోసియేషన్ ఫామ్ అయింది. చాలా చక్కగా నిర్వర్తించారు వాళ్ళ డ్యూటీని. అది కాక ఒక లైన్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి దానివల్ల మంచి సదుపాయం. వీళ్ళు ఎలా క్యారీ ఆన్ చేయాలనే దానికి ఒక రోల్ మోడల్ పెట్టారు. సో దీని నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకు మించి వేరే అవసరమేం లేదు. అకేషన్ వచ్చింది కాబట్టి నేను ఒక 3 పాయింట్లు లోడ్ చేద్దాము. ఈ బూజు ఉన్నది, దీనికి వ్యాక్యూమ్ క్లీనర్లు వాడితే చాలా లేటుగా పడుతుంది బూజు. మీరు వ్యాక్యూమ్ క్లీనర్లు 3 కొని పెట్టవచ్చు, అదే పెద్ద అమౌంట్ కాదు. రెండవది, ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ఉంది. ఆ కార్నర్లో కార్లు టర్నింగ్ చాలాసార్లు ప్రాబ్లం వస్తుంది. ఎంతసేపు ఉన్న కాలంకి రిపేర్లు చేస్తున్నారు, కానీ దానికి ఆల్టర్నేటివ్గా బెడ్లు కొంచెం రెడ్యూస్ చేస్తే అది అవాయిడ్ అవుతుంది. దాని గురించి కొంచెం ఆలోచించడం కొద్ది బిట్ గ్రీనరీ గురించి కాదు. ఒక పాయింట్ 2 పాయింట్లు కట్ చేస్తే ఫ్రీగా టర్న్ అవుతుంది. ఎంతసేపు ఉన్నా మీరు కాలం రిపేర్ కొడతానే ఉన్నారు, దానికి ప్లాస్టింగ్ చేస్తున్నారని అసలు ప్రాబ్లం ఆలోచించలేదు. అది రెండవది. ఇంకొకటి వచ్చి, మేము బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చే వెహికల్స్ ఒక్కోసారి ఇబ్బందిగా తెలియటం. అక్కడ మూల కార్నెక్స్ మిర్రర్ ఒకటి ప్రొవైడ్ చేస్తే
వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి క్లారిటీ అదే ఇమేజెస్ పెద్ద ఇలా కనపడతాయి చూడండి. చిన్న మీద చాలండి వెహికల్ వస్తుంది క్లాస్ అవకాశం వచ్చే వాళ్ళకి ఈ గేట్ లో ఎవరు వస్తారనేది అర్థంలో కనిపిస్తుంది. అబ్స్క్యూర్ ఉంది అక్కడ అవునండి. ఇప్పుడు వైపు ఫాస్ట్ గా వచ్చిందనుకోండి డాష్ అయ్యే అవకాశం. సార్ తీసుకోండి సార్. ఇంకొక చిన్న విషయం ఏమంటే ఈ నన్ను సంవత్సరం నుంచి నా మీద పోరాడుతున్నారు, మీరుండండి నేనేదో అజ్ఞాతంగా ఒక 6 నెలలు 2 నెలలు ఉండిపోయేవాడిని. ఈయన భయానికి నేను పూర్తిగా తిరుపతిలోనే ఉంటాను. ఇప్పుడు నాకు ప్రశాంతత, మీరు ఇంకా 2 ఏళ్ళు ఉంటారు కాబట్టి ఈయన నన్ను ఇంకా బాగా ప్రశాంతంగా నేను వచ్చిపోతూ ఉంటాను. ఓకే, చాలా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇన్కమింగ్ association executive, and thanks a lot for all the committee members who helped the ఇమీడియట్ గా చేసేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులు ముంబై నుంచి కూడా వచ్చి ఉన్నారు. రాఘవరావు గారు వారు కూడా అందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవరావు. ఒక్క నిమిషం. వారు ఈ మీటింగ్ లో ఓనర్స్ అందరూ పరిచయం అవుతారనే ఉద్దేశంతో బాంబే నుంచి వచ్చారండి. వారు ఫ్లాట్ ఓనర్ గారు 402 అండి. 402 రాఘవరావు గారు చెప్పండి సార్. నేను ఎప్పుడు వచ్చినా కానీ మా ఫ్లాట్లో అద్దెకున్న వాళ్ళని కలవటం, లేకపోతే ఎదుర్కొన్న ఉన్న రమాదేవి గారిని కలవటం, అనిల్ గారిని కలవటం ఇది జరుగుతుంది. ఈ అవకాశాన్ని తీసుకొని అందరినీ కలిసి అవకాశం వస్తుందని చెప్పేసి రావడం జరిగింది. అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి కమిటీ మెంబర్ అందరికీ శుభాకాంక్షలు. ఎంతకంటే ఇంకెవరన్నా అమ్మాజం గారు లేడీస్ కూడా అందరితో మాట్లాడచ్చు సార్. సుధాకర్ గారు, సుధాకర్ గారు, ఉపాధ్యాయులు మీరు కూడా మాట్లాడుకోదు ఎట్లా సార్? శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం అండి. పేరు శ్రీనివాసరావు అండి. నేను తెలుగు వైశ్య బ్యాంక్ భవానీపురం మేనేజర్గా పనిచేస్తాను. 206 ఫ్లాట్ 1 ఉంది. సో లాస్ట్ 2 వీక్స్ నేను కాకినాడ దగ్గర సామర్పేట పనిచేస్తాను. సో అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్ ఉంటే వస్తాయి. ప్రజెంట్ నేను భవానీపురం ఉంటాను, రెండెడ్ ఫ్లాట్లో ఉంటాను. రోజు ఇక్కడి నుంచి ట్రావెల్ చేయాలని చెప్పి అక్కడ తీసుకుంటున్నాను. సో రామారావు గారు చెప్పినట్టు లాస్ట్ పార్కులకి చాలా చేశారు. పర్టికులర్గా ఈ ఎలక్ట్రికల్ ఇష్యూ ఒకటి కానీ కొన్ని వాట్సాప్లో వస్తుంది, కొన్ని ఏమో రావట్లేదు. కొన్ని మెసేజ్ చాలా సేవ్ చేసేసి అరౌండ్ ఆల్మోస్ట్ 8 lakhs ఫండ్ని 9 lakhs 20,000 చెప్పారు. సో ఫండ్ పే చేశారు. తర్వాత సార్లు ఒకటి చెప్పారు, 3 అకౌంట్స్ కూడా కలిపి ఒకటి చేస్తే బాగుంటుంది అన్నారు. యాక్చువల్గా అది బెస్ట్. యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నా ఏబీసీ అంటే అక్కడ కూర్చోపెట్టి లేకుండా, బట్ ఒకే అకౌంట్ వచ్చి పాసిబిలిటీ మేబీ సమ్ ఏరియాస్ ఉన్నాయి. మా బ్లాక్లో ఏదో ఉన్నాయి అన్నారు. అదేదో లాస్ట్ టైం ఏదో చెప్పారు. నేను ఎప్పుడు కూడా వరుస గారు మాట్లాడతాను అనమాట. దాని ఒక 6 నెలలు వారంటే తీసేసుకోండి సార్ అని చెప్పారు. ఎప్పుడు కూడా నేను పర్టికులర్గా దీని గురించి నాకు తెలియదు. సో పార్క్ కమిటీ బాగా చేశారు. అలాగే కొత్త కమిటీ కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఏది బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ బెస్ట్ ఒక అకౌంట్ అనేది టోటల్గా ఇది అదే బెస్ట్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. కొత్త కమిటీకి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మరి ఈ నూతన కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వారు పరిచయం చేస్తున్నారు. బ్రహ్మేశ్వరరావు గారు కోసి అధికారి. మరి వారి గురించి నేనే చెప్తాను. మరి మిగతా వాళ్ళందరూ కూడా తెలుసు.
గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి వారితో పక్క పక్కనే ఉంటున్నటువంటి పరిస్థితి. అట్లాగే 1 సంవత్సరం పాటు మరి కోశాధికారి గారి ఆరోగ్యరీత్యా వారికి ఉన్నటువంటి పని ఒత్తిడిని మరి వారికి బదలాయించి మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలని మరి వారు చూసేటువంటి పరిస్థితి, అంటే కోశాధికారిగా ఒక రకంగా ఇన్ఛార్జి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం పాటు రామారావు గారు ఈ సంవత్సరం పాటు కూడా మరి నిజంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కృష్ణప్రసాద్ గారు ఉంటే ఎంత ఇదైతే జరుగుతుందో దానికి ఏమాత్రం తక్కువ కాకుండానే మరి ప్రతి విషయంలో కూడా బ్రహ్మేశ్వరరావు గారు మరి చూసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. వారిని మాట్లాడమన్నాను, వారేమో తర్వాత ఈ 2 సంవత్సరాలు నేను గమనించింది ఏంటంటే ఏదైనా పని ఉంది అంటే ముందు తన పర్సనల్ పని కూడా పక్కన పెట్టి ముందు ఆ పని ఎవరికి నిద్రపోయేటువంటి పరిస్థితి కాదు. అట్లా ఎక్కువ చేయడం వల్ల కూడా మాటలు పడ్డానేమో అన్న భావన కూడా కలిగేటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే మరి చేసేవాడికి ఆ రకమైనటువంటి ఇది లేకపోతే కొంచెం హుషారుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పనిచేసేటప్పుడు ఎప్రిసియేట్ అనేటువంటి ఉండాలి. ఎప్రిసియేట్ చేసి మీరు బాగా చేస్తున్నారు చేయండి అనేటువంటి చూస్తే ఇంకొక పని చేయడానికి వస్తుంది. అట్లా కాకుండా పని చేసినందుకు వారిని డిమోరలైజ్ చేసి మాట్లాడితే కొంచెం నొచ్చుకునేటువంటి పరిస్థితి. 1-2 సార్లు మరి వారు ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచి నేను అసలు అనవసరంగా నేను ఇన్వాల్వ్ అవుతున్నానేమో అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి. అది కాదు అని చెప్పి మరి వారిని ఈ కంపెనీలు కూడా మరి కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఆయన సెక్రటరీగా ఉండమని చెప్పాను, కానీ ఆయన వద్దు నేను కోశాధికారిగానే ఉంటానని చెప్పి మరి ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి రానున్నటువంటి 2 సంవత్సరాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరి గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ ఇప్పుడు దాకా ఏ రకంగా అయితే నడిచిందో దానికి భిన్నంగా ఏ మాత్రం కూడా ఉండదని చెప్పి మరి నూతన కమిటీ తరఫున నేను ఎష్యూరెన్స్ మిగతా అందరి ఓనర్స్కి ఇస్తూ మరి మీ అందరి సహకారం కూడా మరి ఎక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాంగోపాల్ గారు మాట్లాడమంటే 3 అంశాలు చెప్పారు. మరి అవి పాయింట్ చేసుకొని నోట్ చేసుకొని మరి వాటిని రెక్టిఫై చేయడానికి మరి అట్లాగే ఏ ఓనరు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మరి కమిటీకి దృష్టి తీసుకొచ్చి వాటిని మరి సక్రమంగా మనం అందరం కూడా కలిసి దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాల్సి ఆ చేసుకునేటువంటి క్రమంలో అందరి సహాయ సహకారాలు కేవలం ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారమే కాకుండా మరి మీ మోరల్ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి, ఎందుకంటే మరి లేడీస్ ఈ కంపెనీలో చాలా మంది ఉన్నారు. మరి 4-5 మరి లేడీస్ ఈ కంపెనీలో మేము ఉంటామని చెప్పి వారు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఉదయశ్రీ గారు ఇప్పుడు నేను మాట్లాడిన అంటూనే మరి 1/2 గంట సేపు మాట్లాడే పరిస్థితి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఎంత టాలెంట్ ఉంటుంది అనేటువంటిది మనం ఉపయోగించుకుంటే అది బయటకు వస్తుంది, లేకపోతే ఏంటంటే మనకు లేదు అనేటువంటిది. ఇప్పుడు సాయిచంద్ర గారు కూడా మాట్లాడమన్నా, మరి నిజంగా సాయిచంద్ర గారు మొన్న ఒక ఎలక్ట్రికల్ బిల్స్ గురించి మరి అందరికీ కూడా సమాచారాన్ని మరి అందరికీ పాస్ ఆన్ చేశారు. నిజంగా దేంట్లో ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎవరెవరు దానికి ఓనర్స్ ఏమిటి అనేటువంటిది. అట్లాగే కొంతమంది ఇంకా వాళ్ళ పేర్లు కూడా మార్చుకోకుండా మరి సాయి మిత్ర కన్స్ట్రక్షన్ పేరు మీదే మరి వాళ్ళ పేర్లు ఉన్నటువంటి పరిస్థితి. 18 మంది ఉన్నారు, ఇప్పటికీ ఇంకా 18 మంది మార్చుకోవాలా. మరి నిజంగా మనం ఓనర్స్ అయి ఉండి మరి మార్చుకోకపోతే ఆ సాయి మిత్రకే అవుతుంది అది ఏదైనా వచ్చినా కూడా. అందుకని ఇమ్మీడియట్గా 18 మందికి కూడా మరి అందరికీ ఇన్ఫార్మ్ చేసి మరి వాళ్ళు కూడా ఆ పేర్లు బదలాయించుకునేటువంటి కార్యక్రమం ఇమ్మీడియట్గా చేయాలా. ఎందుకంటే మున్సిపాలిటీ అయిపోయింది, ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుతాయి. పంచాయతీ అంటే ఏదో రకంగా పోతుంది, కానీ మరి మున్సిపాలిటీ అనగానే మరి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా మరి కొత్త కమిటీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు మరొకసారి కోరుకుంటూ మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తాం. ఇప్పుడు మా ఉపాధ్యక్షులు వారు కొత్త కమిటీకి దిశానిర్దేశం చేయబోతారు. గ్రీన్ ఫీల్డ్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ఆత్మీయ అభినందనలు తెలుపుచు మరి వెంకటేశ్వరరావు గారి కమిటీ వెంకటేశ్వర వైభవంలాగా చేసాం ఈ 2 సంవత్సరాలు అనుకుంటున్నాం. మేము అనుకుంటే మీరు అందరూ ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా.
మీ సొమ్మును కాపలా కాయటమే కాకుండా మీ మనీ సేవ్ చేసామని మేము సాటిస్ఫై అవుతున్నాం మనందరిది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి కమిటీ బ్రహ్మేశ్వరరావు కమిటీ రాజు గారు, నందా గారు, అలాగే అమ్మాజీ గారిని మేము మా కమిటీలో పెట్టుకున్నప్పుడు మేము కొంచెం ఆందోళన పడ్డాం. మహిళ ఆమె గారు ఎలా చేయగలరో ఏంటో అనుకున్నాం. నిజంగా మా అమ్మాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మేము మాకన్నా కూడా ఎక్కువ బాగా పనిచేస్తాం. ఇప్పుడు 5 మహిళలు ముందుకు వచ్చారు అంటే మేము సైతం అని ముందుకు వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రీన్ఫీల్డ్ ఫ్యామిలీలో గతం గుర్తు చేసుకోవాలి. సీతారామయ్య గారి 60వ పుట్టినరోజు ఫంక్షన్ చేసుకున్నాం ఇంట్లో, సీతారామయ్య గారి ఇంట్లో. ఆ రోజున మన రమాదేవి గారు, దుర్గాప్రసాద్ గారు పెద్దలు వారిని ఫస్ట్గా అక్షంతలు ఏమని చెప్పి కోరాం. ఆ తర్వాత జనవరి 1కి వేడుకల్లో రమాదేవి గారు, సాయి గారు, జానకిరామయ్య గారిని కేక్ కట్ చేయమని అడిగాం. పెద్దలు రమాదేవి గారు, దుర్గాప్రసాద్ గారు, అట్లాగే సాయి గారు పుట్టినరోజు, జానకిరామయ్య గారు పుట్టినరోజు జనవరి 1 నాడు. అట్లా మన ఫ్యామిలీలో ఒకరినొకరు గౌరవించుకుంటూ చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పక్కన పెట్టుకుని, మరి ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి కమిటీకి నేను చెప్పదలుచుకుంది ఒక 2 సూచనలు చెప్తాను. మనమంతా కూడా ఒక మధ్యతరగతి ఫ్యామిలీలు. ఇక్కడేదో ఒకళ్ళిద్దరు వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ కోటేశ్వరరావు గారు లాగా అందరూ కోటేశ్వరులు లేరు ఇక్కడ. మనమందరం కూడా ఒక మధ్యతరగతి ఫ్యామిలీలు. ఇక్కడ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కొద్దిగా భూస్వాములు అనుకోవాలి, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు అనుకోవాలి. అయితే ఒక్క నిమిషం సార్, చిన్నమ్మ గారు అయితే మనం జీవితంలో ఒక్క ఇల్లు అనేది ఒక్కసారి మనం కొనుక్కునేది. ఉద్యోగరీత్యా ఎక్కడైనా రెంట్కుండా ఉండే ఇక్కడ ఉన్న కమిటీకి సహకరించాల్సిన అవసరం రెంట్కి ఇచ్చినటువంటి ఓనర్స్ మీద కంపల్సరీగా ఉంది. అదేంటో చెప్పే మీకు ఇందాక రూబిన్ గారికి, జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా తప్పట్లు కొట్టించింది కూడా అందుకే. 2 విషయాల్లో కమిటీ దృష్టికి వస్తే వెంబటే రియాక్ట్ అయ్యి వాళ్ళని ఖాళీ చేయించేసాం 10 days. అయితే ఇప్పుడు కొత్త కమిటీకి నేను చెప్పేది ఏంటంటే, మన ప్రాపర్టీని కాపాడుకునే విషయంలో ఫిక్స్డ్ డిపాజిట్ ఒరిజినల్స్ మన కృష్ణమోహన్ గారు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే పక్కన KPCO గారు మన కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని ఏదైనా గ్రేనరీ ఏదైనా పెడితే మాత్రం మీరు ఆ సైడ్ వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండండి. మన కాంపౌండ్ వాళ్ళు 10 lakhs అవుతుంది కట్టించుకోవాలి అంటే, మరి ఆయన గోడ కట్టుకోకుండా మన దానికి ఆనిచ్చి పైన ఆ సైడ్ గ్రీనరీ పెడదామని ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆయన. గతంలో కూడా మన వెంకటేశ్వరరావు గారు వార్నింగ్ ఇచ్చారు, గోడ కానిచ్చిన గ్రీనరీ పెట్టడానికి వీల్లేదని. పోతే మాకన్నా కూడా బ్రహ్మాండంగా ఈ బ్రహ్మేశ్వరరావు గారి కమిటీ చేస్తుందని చెప్పి సైనికుల్లా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ మీకు ఎప్పుడు కూడా వెన్ను తట్టి మేము పాత కమిటీ వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు శ్రీ కృష్ణప్రసాద్ గారిని వందన సమర్పణ చేయమని కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్రశాంతంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ చేసినటువంటి మన పాత ప్రెసిడెంట్, నేను పాత చేశాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు, అరగంట క్రితం పాత ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, వైస్ ప్రెసిడెంట్ రామారావు గారికి, ప్రధానంగా దీనిలో ముఖ్యులు దాన్ని సహకరించినటువంటి రమేశ్వరరావు గారు, రాజు గారు కూడా గత కొద్ది రోజుల నుంచి చాలా యాక్టివ్గా పాల్గొని మేము అనుకున్న సూచనలు అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా అనుకున్న విధంగానే కార్యక్రమం నిర్వర్తించగలిగాము. దూరాభారాన్ని కూడా చేయించి మన రాఘవ్ గారు చాలా దూరం నుంచి వచ్చి, శ్రీనివాస్ గారు కూడా భువనేపురం నుంచి వచ్చి, సరే ఆయన దూరం అన్నట్టు వీల్లేదు, ఆయన గెస్ట్ హౌస్ ఇప్పుడే చెప్పేసుకున్నాడు ఆయన, కాబట్టి ఆయన మనలో ఇక్కడ ఉన్నట్లుగా భావిస్తారు ఆయన్ని. ఇట్లా దూరం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి అందరూ ఫ్లాట్ ఓనర్స్కి, ముఖ్యంగా చిన్నమ్మ గారికి కూడా వినపట్టలేదు ఆవిడకి టీ బిస్కెట్లు చాలేమో అన్నా కూడా ఆవిడ ఇంకా అసలు మేమందరం వద్దులేమో ఆగింది, కానీ రావిద ఆవిడ ఇంకా బిర్యానీ పెట్టే స్థితిలో ఉంది. కోరిక ఎక్కువ ఆవిడకి, అందరికీ పెద్ద చెయ్యి ఆవిడ మామూలుగా ఇట్లా పెట్టదు, ఇట్లా పెట్టాలని కోరిక ఆవిడ.
మేము వద్దులేమా కొంచెం వెనక్కి లాగబట్టి ఆగింది, కానీ అది ఇంకా మనకి రాత్రి భోజనం చేయకుండా కూడా పెట్టే పరిస్థితి ఆవిడకి ఉంది. వాడి పెద్ద మనసుకి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమానికి అందరూ ఇట్లా వచ్చినందుకు సంతోషంగా ఉంది. కొత్తగా ఒక మాటతోటే ముందుకు వచ్చి మేము కూడా చేస్తాము ఉంటాము అని చెప్పినటువంటి ముఖ్యంగా అక్కలు అనొచ్చు, మా అత్తగారు, నేను అత్తగారిని భావిస్తాను, మా మేనత్త గారు కూడా ఇట్లానే ఉంటారు. ఆవిడ వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు పేరు పేరున అందరికి కూడా అభినందనలు, తర్వాత కృతజ్ఞతలు తెలియవస్తున్నాను. అందరికీ థ్యాంక్స్. లాస్ట్లో ఇంకే మీకు ఒక మాట తెచ్చాను, మాట వరుస చూపించలేకపోయాను. ఒకటే కాంపౌండ్, ఒకటే అపార్ట్మెంటు, ఒకటే అకౌంట్ ఉంది ఇప్పటిదాకా. దానికి వారు ఇచ్చినటువంటి 8 లక్షలని బ్యాంకులో వేసినప్పుడు రేపు 31 మార్చికి ఇది రియలైజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తాము. ఆ రోజుకి 9,23,000 వస్తుంది ఇది. తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది, ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను నేను. తర్వాత మనకు పాన్ కార్డు కూడా ఉంది. ఎవ్రీథింగ్ లీగల్ పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇక మిగిలిందల్లా 3 వాటిని ఒకటిగా అకౌంట్ చూపించడమే. దానికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. అది కొత్త కమిటీ తోటి మా 4-3 కలిసి కూర్చుని ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ ఓనర్స్ కూడా కూర్చోబెట్టి దాన్ని అతి త్వరలో ప్రయారిటీ నెంబర్ 1గా ఒకటే చేసి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అకౌంట్స్ చూపించేటప్పటికీ ఒకటే అకౌంట్ చేయాలని చెప్పి తాపత్రయంతో ఉన్నాము. అది నెరవేరుతుందని రాజు గారి సమక్షంలో మన నందకృష్ణ గారి ఆధ్వర్యంలో టీం అందరూ కూడా కృషి చేసి నెక్స్ట్ మంత్ అకౌంట్ ఒకటే అకౌంట్గా మీకు వచ్చి ఏర్పాటు చేస్తాము. ఇది హామీ ఇస్తున్నాము. ఎవరికన్నా కూడా శ్రీనివాస్ గారు మీకు అకౌంట్ వస్తుందంటే ఇట్లా ఎవరికైతే అకౌంట్ రావట్లేదు, ఇప్పుడు నాకు కొన్ని తెలిసినవి నేను వస్తుంది అనుకుంటున్నాను, వాళ్ళందరికీ కూడా ఫిజికల్గా హార్డ్ కాపీ ఇవ్వలేకపోయినా సాఫ్ట్ కాపీ మీ వాట్సాప్లో పెట్టి ఏర్పాటు చేస్తాను ఈ నెల నుంచి. ఓకేనా? అది అంటే నేను అంటే ప్రయత్నం చేస్తాను. బ్రహ్మేశ్వర గారు తీసుకుంటారు ఆయన చేసేది. ఇంకా ఇందాక మాటల్లో నేను కొంచెం విస్మరించాను. గత సంవత్సరం ఇదే రోజుల్లో కొన్ని నా పర్సనల్ రీజన్స్ తోటి నేను డైరెక్ట్ వర్క్లో తప్పుకుని నా బాధ్యతని వారికి అప్పచెప్పవలసిన కంపెనీని కోరితే అందరూ కూడా ఏకాగ్రీవంగా బ్రహ్మేశ్వర గారికి ఈ బాధ్యత అప్పచెప్పాం. మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా ఎత్తులో చాలా గొప్పగా తన బాధ్యత నిర్వర్తించారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆయనలో చాలా బాగా నచ్చింది, నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయనకి ఎట్లా అంటే ఇందాక మాటలు తక్కువ చేతలు ఎక్కువ చేస్తారు. చేతలు తక్కువ మాటలు ఎక్కువ, మాటలు తక్కువ చేతలు ఎక్కువ. ఆయన రెండవ విషయం ఏంటంటే ఆయన దగ్గర గొప్ప విషయం, ఇందాక మన వాళ్ళు ఎవరో ప్రస్తావన చేశారు, ఏదైనా పని అపార్ట్మెంట్ వర్క్ వస్తే తన వ్యక్తిగత పని కూడా పక్కన పెట్టేస్తారు. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నేను ఈ సందర్భంలో మన పాత సెక్రటరీ గారిని కూడా స్మరించుకోవాలి. కొన్ని కారణాల వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళారు. వారు కూడా ఈ కార్యక్రమం ఏ పని వచ్చినా సరే తన సొంత పనిగా భావించేసే వ్యక్తి అన్నమాట. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది నా ఇల్లు అని భావించేస్తారు ఆయన. ఇక వెనక ముందు చూసుకో, ఏ పని చెప్తే ఆ పనికి దిగిపోతారు. అటువంటి ఆణిముత్యం మనకి ఇంకోటి దొరికారు బ్రహ్మేశ్వరరావు గారు. ఈ బ్రహ్మేశ్వరరావు గారి రాబోయే 3 సంవత్సరాల్లో మనందరం కూడా ఆయన సర్వీసు తీసుకుంటున్నందుకు ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా అభినందన తెలియపరచాల్సిన ఖచ్చితంగా వెంకటేశ్వరరావు గారి గడిచిన కమిటీలో పెద్ద హార్డ్ వర్కర్, ఫస్ట్ హార్డ్ వర్కర్ అంటే నిర్విధాల సంఖ్య కోటేశ్వరరావు గారు. తర్వాత చెప్పకుండా ఉండలేని వ్యక్తి రామారావు గారు. రామారావు గారు కూడా తక్కువే కాదు. రామారావు గారు వయసులో ఉంటుందంటే ఏదైనా పని మనసులో పెట్టామంటే చాలు, ఆ పని అయ్యేంత వరకు ఆయన నిద్రపోవడం నన్ను నిద్రపోయి. అసలు పొరపాటున రేపు వెళ్దామయ్యా అంటే అసలు ఇప్పుడు వెళ్దామయ్యా అంటాడు. ఎవరిని నిద్రపోనేవాడు. పాపం ఇందాక రాంగోపాల్ గారు చెప్పిన మాట చాలా వాస్తవం. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఆయన. అంతకుముందు అయితే చెవులో జోరీ గంట చూసారా, ఇక అదే ఎగ్జాంపుల్. తిప్పుతూ ఉంటారు అంతే. లేదండి 2025 పని పోటీ చేయాలి అంతే. అసలు 2025 కాదు, మనసులోకి పని వస్తే చాలు, అది అయిపోవాలి. మాదంతా ఎలా ఉంటుందంటే ఓ ఇప్పుడు పని రేపు చేసినా ఏం కాదులే అనుకునే మనస్తత్వం మాది. దానికి ఆయన వెంటపడి అంటే ఆయన ద్వారా హింసింపబడినా కూడా దానివల్ల మంచి జరిగింది. నేను కొన్ని విషయాలు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను కూడా నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న 5-6 అంశాల్లో ఒక మానసిక గురువులు అంటారు వీళ్ళు.
ఆ మానసిక గురువుల్లో కొన్ని విషయాలు బహిర్గతంగా చెప్పడం తప్పలేదు. చెడు చెప్పకూడదు కానీ మంచి చెప్పాలంటారు. ఎవడు అంటున్నాడు మంచిదా మైకులు చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. ఇది ఎప్పుడు విన్నా ఈ మధ్య బాగుంది, ఈ కొటేషన్ బాగా నచ్చాయి. బైక్ లేదు కదా సార్, అందుకనే మనం నేను గొంతు పెంచాను, గమనించలేదు. ఇంకా ఇట్లా మాట్లాడలేకపోయాయి కాబట్టి మంచి విషయంలో వచ్చేది వల్ల నేను కోటేశ్వరరావు దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను, ముఖ్యంగా రామారావు గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను, కొన్ని విషయాలు వెంకటేశ్వరరావు నేర్చుకున్నాను. అందరి దగ్గర నుంచి కూడా కొంత సమయాభావం చెప్పలేకపోతున్నా కానీ ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకునే అవకాశం వచ్చింది. ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు, ఇది ఈజ్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు లెర్న్. అట్లాగే అందరి దగ్గర నుంచి ఉంది. అమ్మాజీ గారు కూడా ఏం చెప్పాలంటే ఒకటి ఆయన చెప్పినట్టుగా మొదట్లో ఆడ వ్యక్తి వయసు రీత్యా నాకన్నా పెద్దవారు ఏం చేస్తారో అనుకున్నాం కానీ ఆవిడకున్నంత యాక్టివ్నెస్ మీకున్న మగవాళ్ళు కూడా తప్ప మాట ఏమనుకోకండి, అందరికన్నా కూడా ఎక్కువ యాక్టివ్గా ఉండేవారు. ఏ పని చెప్పినా కమిటీ మీటింగు గత 2.5 సంవత్సరాల్లో ఒక 50 సార్లు కలిసి ఉంటే 50 సార్లకి మీటింగ్ ఎక్కకుండా వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అమ్మాజీ గారు మొట్టమొదటి, తర్వాత కోటేశ్వరరావు గారు, తర్వాత అంత కమిట్మెంట్ నేను ఒక ఆడ వ్యక్తి నుంచి నేను చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కమిట్మెంట్గా ఉంటారు. ఒకవేళ మీటింగ్కి కొంచెం ఆలస్యమైనా సరే ఫోన్ చేసి మరీ రెస్పాన్స్ ఇస్తారు, వచ్చారు మీటింగ్ మాత్రం మాట్లాడారు. తర్వాత సుధాకర్ గారు పాపం ఇంకా మాట్లాడటం తక్కువ, పనిచేసే ఎక్కువ వ్యక్తుల్లో సుధాకర్ గారు ఒకరు. ఆయన ఎట్లా అంటే ఆయన కోపం చూడడం కష్టం. ఆయన దగ్గర అసలు కోపం రావడం కష్టం, అసలు వివాదం లేదు. నిజంగా మీరు ఎవరో ఏమనుకోకపోతే మాట ప్రస్తావన చేయడం మంచి పద్ధతి కాదేమో కానీ అని రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ జరిగింది, కారుకు డ్యామేజ్ జరిగితే కూడా దాన్ని కూడా చాలా ప్రశాంతంగా చెప్పాడు నాకు. అది చెప్పడం కూడా ఎట్లా అంటే దానికి ఏం జరగనట్టు, మీరు ఏం సీరియస్ తీసుకోకండి, అసలు మాట్లాడకండి, ఏదంటే ఏమైపోయింది అయిపోతుంది లేండి. అసలు అంటే ఆయన కోపం నేను ఇంతవరకు కాదండి, వారం ఫోన్కి దొరకలేదండి బాబు. ఆయన గమ్మత్ తెలుసండి, మేమేమైనా కట్టి కోపడతామని చెప్పి మా మాటలు వింటానికి కష్టపడతాయని చెప్పి మా ఫోన్కు దూరంగా ఉన్నాడు కొన్నాళ్ళ పాటు. ఆ జరిగిన సందర్భంలో అది కోపడటం కోసం కాదు, ఆయన కన్సోల్ చేయాలని మేము ప్రయత్నం చేస్తే దానికి కూడా ఆయన ఎక్కడ అవకాశం లేదు మాకు, అంత శాంతమూర్తి. రెండోది ఇక్కడ మేము పెట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం ఏంటంటే ప్రతి పనిని ఇద్దరు కనీసం ఇన్వాల్వ్ అయ్యి చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే అలా చేయడంలో పని భాగస్వామ్యం లేదా ఇద్దరు సమక్షంలో ఆ డబ్బు తక్కువ రేటుతోటి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి పనిని ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు చేయాలనుకున్నాం. సుధాకర్ గారు దాదాపు ఎక్కువ పనుల్లో పాల్గొన్న వ్యక్తి ఎవరయ్యా అంటే గత కమిటీలో సుధాకర్ గారు. ప్రతి పనికి ఆయన 2వ వ్యక్తితో 3వ వ్యక్తి ఉంటాడు. ఏ వ్యక్తి ఏ పనిలోనే అనుకున్నాడు, పిలిస్తే మాత్రం నో చెప్పడైనా అటువంటి వ్యక్తి అయినా. నిజంగా కమిటీలో అటువంటి వ్యక్తి ఉంటే ఇప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మనం పెట్టుకున్న నియమం వల్ల ఒకళ్ళిద్దరిని మీరు అలా మిస్ అయ్యారు, లేకపోతే వాళ్ళ సర్వీస్ మీరు తీసుకునే అవకాశం ఉండేది. కానీ మనకి తెలియకుండానే మనలో ఆనిముత్యాలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అమ్మాజీ గారి గురించి ఎలా మాట్లాడుకున్నామో, సుధాకర్ గారి గురించి ఎలా మాట్లాడుకున్నామో, మాట్లాడకుండా పని బాగా చేసే వ్యక్తులు బ్రహ్మేశ్వర గురించి ఎలా అనుకున్నామో వీళ్ళలో కూడా ఎవరో ఉంటారు మనకు తెలియదు. ఇప్పుడు అమ్మ చెప్పింది తల్లి, ఆ మాటలను బట్టి మనకి ఇంతకాలం ఆవిడకి అంత క్వాలిఫికేషన్స్ సూచాయిగా తెలుసు కానీ మాట్లాడగలదు, సహాయం చేయగలదు, రేపు ఏదైనా సమస్య వస్తే అటెండ్ అవుతుందని చెప్పి ఓపెన్